మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి రాత్రికాల సమయం జరుగుతున్న ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే భారతదేశం బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి చేతపడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి ఓ థ్యాంక్ యూ ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి అంత్యక్రీస్తుని విధాన శక్తి బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే పిత్తడి తలుపులు నింపబడేది నజరుడనే యేసునామములో బంధిస్తూ వారికి యేసు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి గడ సర్వ శిరస్సు రోమ 16:20 ప్రకారం నజరుడనే యేసుక్రీస్తు నామములో చేతకు దొరుకుతున్న ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే నేరపం చేసే బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలహీనపరిచే బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి ఊరాకాల భాషకాత రక ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి రీకాల మాందర శకత రొగుల బాధ రిగిల మాందర రగల బరబు రగల బద రిగిలి బశకద రొగుల మాందర రజగద రిగిల బల బదరు కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న చిన్న బిడ్డల చదువులు ఉన్నతమైన భవిష్యత్తుల వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ ఎవరిస్తున్న జీవితాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న బల బారిషి గిరి గిల బల బదరి గిరి బల 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 బదరు గురమాందర గల బర బర బరబు రగర బస భార్య భర్తల జీవితాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఓ సంఘ అభివృద్ధికి సేవకులకు వారి పిల్లల జీవితాల విశ్వాస బలపడిన జీవితాల వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. నూతనాత్మ రక్షణాత్మల మానవ మనసును ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉరాండల గదరుగుల బషకద రగల బదరికి రిబెల బదరుగుల బాబా బదరికి రబా బాబా గర బల బర బదరుగుర బల బరబు ఉరదదరికి రబల బరిషిగద రగుల బరబర భయంకరమైన తలనొప్పుల ద్వారా బలైన పరిచే చేతబడి శక్తుల ప్రభావాలు నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉరాండల గద రగల బదరుగుల బల బదరికి రిబెల బల బదరుగుర బల బర బరదరికి రిబెల బర బరదరుగుర బరబు రగల బరబర ప్రార్థన యొక్క ప్రాణాత్మది ఆలోచన తలములు ఉద్దేశాల మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఓ రగల బరబరిషికి తెరగల బేక మనసు ఎక్కరోదమిక ఆత్మీయత ప్రార్థన చేయనీయకుండా అలాగే థ్యాంక్ యూ ఆత్మీయ మెలకు లేకుండా నిద్రమతి కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ప్రతి ఒక్కరి కష్టాల జీతాల ఆర్థిక పరిస్థితుల మీద ఉద్యోగాలు వ్యాపారాలు భూఫలాలు పశుఫలాలు మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. దైవ సంబంధం అన్నటువంటి వివాహ సంబంధాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన గర్భఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రీకల మాందర గల బరబరిషికి తిరిగల బరబలవ దీర్ఘకాల వ్యాధులు రోగాల చేత అనారోగ్యాల చేత బలహీన పరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రిబల మాందర గల బరబరబు రిబదర గుర బరబదరికి రిబల బరబదరు గుర బల బరబరిషికి తిరిగల బరబరబరబు రద్ర ప్రాణాత్మదేల ఆలోచన తలములు ఉద్దేశాల మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. అపోస్తలుల పిలుపుకు ప్రవక్త పిలుపుకు బోధక పిలుపు కాపరి పిలుపు విశ్వాస పిలుపు థ్యాంక్ యూ లార్డ్. స్వార్థ పిలుపుకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దేవుని పనిని ఆటంకపరిచే సనబల టోబి అష్టోది అరబి మండి బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. రాగల దేవుని యొక్క రాజ్యానికి విరోధంగా ఏలుబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపుల ఉద్దేశాలు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాబాల శకదర గల బర దేవుని యొక్క దర్శనాలు పిలుపులు తలాంతులు నైపుణ్యతలకు కృపావరాలకు సామర్థ్యాలకు అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే
మంత్రి విద్య బలవం తిరిగి యేసుక్రీస్తు బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం విరిచి వేసిన పెద్దనాడు శ్వాసాన్ని స్వతంత్రించుకొని కూడా ఆటంకపరిచే మంత్రి విద్య బలవం తిరిగి యేసుక్రీస్తు బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన పొలాలు స్థలాలు సరిహద్దులను ఆక్రమించుకున్న మంత్రి విద్య నివేదన శక్తి బలం రేజువేల ఆవిత్రతలు పగలగొట్టి విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ద్వేషం గర్వపు ఆత్మలు మోసపరిచే ఆత్మలు బలాత్కర ఆత్మలు యేసుక్రీస్తు బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన దేశాల రాష్ట్రాల జిల్లాల్లో పట్టణాల్లో నగరాల గ్రామాల్లో పల్లెల్లో కుటుంబాల్లో ప్రతి మానవుల ప్రాంతాలు ఏర్పాటు చేసే సాతానికి బలిపెట్టిన యేసుక్రీస్తు 10 ప్రకారం పెళ్లగించి వెర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాండల గదరుగుల బషగదరగల మందరగల బదరుగుల బదరుగుల బరషికి తిరిగల బరబ ఊరగల బదరిగిరిబల బరబల బరిషకదరుగుల మందరగలబ ఆత్మీయత ప్రార్థన విరోధంగా రూపమనేది వర్ధన శాపనాలు 10 ప్రకృతి వేసిన దృష్టి అగ్ని బాలని యేసుక్రీస్తు చల్లార్చి వేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ జీసస్. రీగల బరబ సాందరగల బరబ విడుదల అభిషేకం మనకు వ్యతిరేకంగా చేసే మంత్రి విద్య బలవం తిరిగి యేసుక్రీస్తు బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ పరిశుద్ధాత్మ దేవుని వాక్య ప్రత్యక్షత వ్యతిరేకంగా చేసే మంత్రి విద్య బలవం తిరిగి యేసుక్రీస్తు బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. వినగల చెవి గ్రహించుకుని మనసు చూడగల కానీ ఆటంకపరిచే మంత్రి విద్య బలవం తిరిగి యేసుక్రీస్తు బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఊరాండల గదరుగుల బదరగల బదరిగిల బల బరబర దొరగల బల బరిషికి తిరిగిల బరబ ఊరాండల గదర హద్రాద్రాగ్ర బల 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 బరిషక దరగుల బర బరబ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా డిస్టర్బెన్స్ కలిగించే ఇంటర్నెట్ ఇష్యూస్ కలిగించే మంత్రి విద్య బలవం తిరిగి యేసుక్రీస్తు బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. తెర్రెకెల మాందరగల బదరుగుల మా ప్రాణాత్మదేల ఆలోచన తలంపుల ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాల సమూహం మీరు ఇచ్చిన ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులన్నిటి మీద యేసుక్రీస్తు రక్తం చేత గురబలేక రక్తం చేత కలపరిసే రక్తం చేత దేవుని రక్తం చేత కంచె స్నేహితులు ప్రకారం జగాయి 2:5 ప్రకారం చేసిన ప్రియుడి 14 ప్రకారం పరలోక సైన్య సమూహానికి కావాలి దూతలు యేసుక్రీస్తు విడుదల చేస్తున్నాను. ఊరా కరమాంద రగ సగద రగ లభ సగద రగ లభ శకద రొగ లభ దరిగిరి బరబరబు ఆదికి సంబంధమైన ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు విడుదల చేసిన. అలాగే 3:10 ప్రకారం ఆకాశ వాక్యం 43 ప్రకారం అంధకార స్థలాల్లో ఉంచబడింది రహస్య స్థలం మరుగైన ధరాన్ని యేసుక్రీస్తు విడుదల చేసిన. ఫిలిప్పీ 4:19 ప్రకారం మహిమ శుభ్రత అవసరత తెరచబడిన గాక. సముద్ర వ్యాపారాన్ని వైపు తిరపబడిన జనవల ఐశ్వర్య వద్దకు వచ్చిన 64 వచ్చిన ప్రకారం దీవిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాబ బల శకద రొగల మాందరగల బషకద రగులబు అల్బర బదరిగిర బల బరిషకద రొగల మాందరగల బదరిగిరి బల బషకద రొగల బరబ దేవుని యొక్క థ్యాంక్ యూ. అడతగిన ప్రార్థన జీవితాల వాక్యాన్ని జీవితాలకు దేవుని సావాస జీవితాల వ్యతిరేకంగా చేసే మంత్రి విద్య బలవం తిరిగి యేసుక్రీస్తు బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రా బల బషకద రొగల బదరిగిరి బల బరద రొగుల బ ఉర్రాందరగర బల బరిషకద రొగల బస్స క్రీస్తు రాజ్య సరిహద్దు విస్తరణ ఆటంకపరిచే మంత్రి విద్య బలవం తిరిగి యేసుక్రీస్తు బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఓ దేవుని యొక్క సత్యాన్ని గ్రహించుకోకుండా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుని ఇక్కడ ఆటంకపరిచే మంత్రి విద్య బలవం తిరిగి యేసుక్రీస్తు బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ రకల బరబర దేవుని యొక్క రాజ్యం విస్తృత కట్టబడి ఇక్కడ ఆటంకపరిచే మంత్రి విద్య బలవం తిరిగి యేసుక్రీస్తు బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దరగల బరబదరిగిర బరబరబు లండరగ దరగల బరసకి తిరిగిలి బస్సాం దరగల బరబల బరసకి తిరిగిలవా ఓ రకల బల ప్రపదిమని ఇక్కడ అంధకారాత్మ మాయమైన యేసుక్రీస్తు బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న. ఆకాశం బలం తిరిగి భూమల మీద దురాత్మ అంధకార శక్తులు ప్రభావాలు ఇస్తున్న దేశాల సంకేతాలు బంధాలు నిబంధనలు ప్రమాణాలు వాగ్దానాలు ఓ గట్లన్నీ కూడా నహం 3:13 ప్రకారం ప్రజలు కట్టబడిన గట్ల తెంచి వేసిన యేసుక్రీస్తు తెంచి వేసిన. ప్రతి ఒక్కరి మీద మోపబడి 38 ప్రకారం యేసుక్రీస్తు మెరగొడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. మీరే నాయకుడికి నావికునికి బోధకునికి స్నేహితుడికి అధిపతి కాపురికి నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయ ప్రార్థన ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ లార్డ్. శకత రకల మాందర శకత రొగుల మాందరగలి బిరిబలబు రదద రగల బరబల బరబల శకత రొగుల బరబల బరబరబు రండల గద రగల బరబల బరషకత రొగుల బరబల బరబు రిగల బరబర బరబల బరబర శకత రొగుల బరబల బరద రొగుల బల బరబ రిగల మాందర సగద రగల బరబర శకత రగల బరబరబు అందరగర బల బరబ శకత రొగుల బరబ దరిగిరి బిరిబి ఊరా ద్ర 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 గ్ర బల బరబర బరిషకత రొగుల బరబ దరిగిలబ ఊరాండల గద రొగుల బరబర షిగి దిగిరి బల బరద రొగుల బిలి బిరి బల బరిషకత రొగుల బరబరబు అల్బదర గర బల బరబర షకత రొగుల బరబల షేందిరి గిలి బిరి బిలిబి ఊరా ద్ర ద్ర గ్ర బల బరబర బరిషకత రొగుల బరబల బద రొగుల బరబల బందర గల బరబ హరి బల బరబల బరబల బరిషకత రొగుల బరబల బరబల బరబర స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు.
స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు దావీదు పాడగా సౌలుకు విడుదల దావీదు పాడగా సౌలుకు విడుదల కలతలు తీరెను నెమ్మది దొరికెను కలతలు తీరెను నెమ్మది దొరికెను స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించు దావీదుకు ధైర్యం నిండెను స్తుతించు దావీదుకు ధైర్యం నిండెను విశ్వాస వాక్కుతో గొల్యాతును గెలిచెను విశ్వాస వాక్కుతో గొల్యాతును గెలిచెను స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు గొర్రెల కాపరి రాజుగా మారెను గొర్రెల కాపరి రాజుగా మారెను ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు చేప కడుపులో యోనా స్తుతించెను చేప కడుపులో యోనా స్తుతించెను విడుదల పొంది నినివే చేరెను విడుదల పొంది నినివే చేరెను స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు చేప కడుపులో యోనా స్తుతించెను చేప కడుపులో యోనా స్తుతించెను విడుదల పొంది నినివే చేరెను విడుదల పొంది నినివే చేరెను స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం స్వార్థం నలుగగొట్టి జయమును పొందెదం స్వార్థం నలుగగొట్టి జయమును పొందెదం
స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు దావీదు పాడగా సౌలుకు విడుదల దావీదు పాడగా సౌలుకు విడుదల కలతలు తీరెను నెమ్మది దొరికెను కలతలు తీరెను నెమ్మది దొరికెను స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించు దావీదుకు ధైర్యం నిన్నెను స్తుతించు దావీదుకు ధైర్యం నిన్నెను విశ్వాస వాక్కుతో గొల్యాతును గెలిచెను విశ్వాస వాక్కుతో గొల్యాతును గెలిచెను స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు గొర్రెల కాపరి రాజుగా మారెను గొర్రెల కాపరి రాజుగా మారెను ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు గొర్రెల కాపరి రాజుగా మారెను గొర్రెల కాపరి రాజుగా మారెను ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు చేప కడుపులో యోనా స్తుతించెను చేప కడుపులో యోనా స్తుతించెను విడుదల పొంది నినివే చేరెను విడుదల పొంది నినివే చేరెను స్తుతించి పాడి కోటను కూల్చెను స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సాతాన్ పారిపోతాడు
పనికితే తిరిగి వస్తాడు. పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం, పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం, స్వార్థం నలుగగొట్టి జయమును పొందెదం, స్వార్థం నలుగగొట్టి జయమును పొందెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. దావీదు పాడగా సౌలుకు విడుదల, దావీదు పాడగా సౌలుకు విడుదల. కలతలు తీరెను నెమ్మది దొరికెను, కలతలు తీరెను నెమ్మది దొరికెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. గొర్రెల కాపరి రాజుగా మారెను, గొర్రెల కాపరి రాజుగా మారెను. ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను, ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించు దావీదుకు ధైర్యం నిండెను, స్తుతించు దావీదుకు ధైర్యం నిండెను. విశ్వాస వాక్కుతో గొల్యాతును గెలిచెను, విశ్వాస వాక్కుతో గొల్యాతును గెలిచెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. చేప కడుపులో యోనా స్తుతించెను, చేప కడుపులో యోనా స్తుతించెను. విడుదల పొంది నినివే చేరెను, విడుదల పొంది నినివే చేరెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం, పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం, స్వార్థం నలుగగొట్టి జయమును పొందెదం, స్వార్థం నలుగగొట్టి జయమును పొందెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చెదం,
స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం, స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. ఉరాండల గదరుగుల మాందరగలబు రుగల బల బదరుగుల మాందరగల బదరుగు రగల బదరగల 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 బర బల బర బల బర బలబు షడగర బల బల బర 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 బల బర 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 బరబు రడలగర బల బర బల బర బల బర బల బర బలబ. నీదు దుఃఖం సంతోషంగా మారున్, నీ చింతలు కన్నీరు అంతా మాయమాగున్. నీదు దుఃఖం సంతోషంగా మారున్, నీ చింతలు కన్నీరు అంతా మాయమాగున్. జడియకు నా పుత్రుడా, జడియకు నా పుత్రిక, జడియకు నా పుత్రుడా, జడియకు నా పుత్రిక. నా యేసు విడువాడు, నా యేసు విడువాడు. నీదు దుఃఖం సంతోషంగా మారున్, నీ చింతలు కన్నీరు అంతా మాయమాగున్. గతమును తలంచి జడియకుము, అన్నియు మరచిపొమ్ము. గతమును తలంచి జడియకుము, అన్నియు మరచిపొమ్ము. ప్రభువే నూతన పరచును, నేడే చూచెదవు. ప్రభువే నూతన పరచును, నేడే చూచెదవు. నీవు నేడే చూచెదవు. జడియకు నా పుత్రుడా, జడియకు నా పుత్రిక, జడియకు నా పుత్రుడా, జడియకు నా పుత్రిక. నా యేసు విడువాడు, నా యేసు విడువాడు. నలిగిన హృదయాన్ని ఆదరించి, విరిగిన మనసును ఓదార్చును. నలిగిన హృదయాన్ని ఆదరించి, విరిగిన మనసును ఓదార్చును. గాయములన్నీయు కట్టును, కన్నీరంతయు తుడచును. నీ గాయములన్నీయు కట్టును, నీ కన్నీరంతా తుడచును, కన్నీరంతా తుడచును. జడియకు నా పుత్రుడా, జడియకు నా పుత్రిక, జడియకు నా పుత్రుడా, జడియకు నా పుత్రిక. నా యేసు విడువాడు, నా యేసు విడువాడు. శక్తిని మించి శోధించుటకు ఏనాడు విడువడు. శక్తిని మించి శోధించుటకు ఏనాడు విడువడు. భరించే శక్తిని ఇచ్చును, తప్పి వెళ్ళే మార్గము చూపును. భరించే శక్తిని ఇచ్చును, తప్పి వెళ్ళే మార్గము చూపును. నీవు తప్పి వెళ్ళే మార్గము చూపును. జడియకు నా పుత్రుడా, జడియకు నా పుత్రిక, జడియకు నా పుత్రుడా, జడియకు నా పుత్రిక. నా యేసు విడువాడు, నా యేసు విడువాడు.
మార్గం చూపును. జడియకు నా పుత్రుడా, జడియకు నా పుత్రిక, జడియకు నా పుత్రుడా, జడియకు నా పుత్రిక. నా యేసు విడువాడు, నా యేసు విడువాడు. మంచి పోరాటం పోరాడెను, విశ్వాసాన్ని కాపాడెను. మంచి పోరాటం పోరాడెను, విశ్వాసాన్ని కాపాడెను. నీతి కిరీటం మనకున్నది, రాకడలో ప్రభు ఇచ్చును. నీతి కిరీటం మనకున్నది, రాకడలో ప్రభు ఇచ్చును. రాకడలో ప్రభు ఇచ్చును. జడియకు నా పుత్రుడా, జడియకు నా పుత్రిక, జడియకు నా పుత్రుడా, జడియకు నా పుత్రిక. నా యేసు విడువాడు, నా యేసు విడువాడు. నీదు దుఃఖం సంతోషంగా మారును, నీ చింతలు కన్నీరు అంతా మాయమాగును. నీదు దుఃఖం సంతోషంగా మారును, నీ చింతలు కన్నీరు అంతా మాయమాగును. జడియకు నా పుత్రుడా, జడియకు నా పుత్రిక, జడియకు నా పుత్రుడా, జడియకు నా పుత్రిక. నా యేసు విడువాడు, నా యేసు విడువాడు. గతమును తలంచి జడియకుము, అన్నియు మరచిపోము. గతమును తలంచి జడియకుము, అన్నియు మరచిపోము. ప్రభువేను తన పరచును, నేడే చూచెదవు. ప్రభువేను తన పరచును, నేడే చూచెదవు. నీవు నేడే చూచెదవు. జడియకు నా పుత్రుడా, జడియకు నా పుత్రిక,
జడియకు నా పుత్రుడా, జడియకు నా పుత్రిక, నా యేసు విడువాడు, నా యేసు విడువాడు. మంచి పోరాటం పోరాడేడం, విశ్వాసాన్ని కాపాడేడం, నీతి కిరీటం మనకున్నది, రాకడలో ప్రభు ఇచ్చును. నీతి కిరీటం మనకున్నది, రాకడలో ప్రభు ఇచ్చును. రాకడలో ప్రభు ఇచ్చును. మారు దుఃఖం సంతోషంగా మారును, మా చింతలు కన్నీరు అంత మాయమాగును. జడియకు నా పుత్రుడా, జడియకు నా పుత్రిక, జడియకు నా పుత్రుడా, జడియకు నా పుత్రిక. నా యేసు విడువాడు, 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 నా యేసు విడువాడు. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఏ రాత్రి కాల సమయంలో శక్తిగా నీ వాక్కు ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగా, వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని, నీ సిలువ చాటున మరుగు చేసుకుని లోతైన గూఢమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులను తెలియచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూసి ఉన్నట్లయితే, మంత్రి విద్య ఆత్మను ఏ విధంగా తల్లిదండ్రుల జీవితాల్లో పిల్లలను పెంచే విషయంలో భారంగా అనిపించే ఆత్మ క్రియలన్నిటినీ, బరువుగా అనిపించే ఆత్మ క్రియలన్నిటినీ మనం ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఎలా నాశనం చేసి విరగొట్టాలని. హల్లెలూయా. చాలా మందికి లాస్ట్ డేస్ లో వారి కన్న బిడ్డల్ని వారు పెంచుకోవడం బరువు అయిపోతుంది. ఇది మంత్ర విద్య ఆత్మల ద్వారా జరుగుతున్నటువంటి క్రియలు మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో. అనేక మంది తల్లిదండ్రుల జీవితాల్లో పిల్లలు కన్నం భారం అవుతుంది, పిల్లల్ని పెంచడం భారం అవుతుంది, పిల్లలు ఉండడమే భారం అవుతుంది కొంతమందికి. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయబడిన తల్లిదండ్రులకి పిల్లలు బరువుగా అనిపిస్తారు, భారంగా అనిపిస్తారు. హల్లెలూయా. ఆశీర్వాదము బైబిల్ ఏమని సెలవిస్తుంది? గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు ఆశీర్వాదం అని చెప్పి మనకి లేఖనాలు తెలియజేయబడుతున్నాయి. 127వ కీర్తనలో మనం చూడొచ్చు ఆ వచనాన్ని. 127వ కీర్తనలో 3వ వచనము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఆమె చెప్పు. బట్ ఈ రోజు చాలా మందిలో ఈ మంత్ర విద్య ఆత్మల చేత వారి గర్భఫలాలు వారికి అవమానంగా అనిపించేట్లా, ఆశీర్వాదంగా అనిపించట్లా. ఆమె చాలా మంది ఏడుపు దుఃఖం దేని గురించి అంటే పిల్లల్ని పెంచలేక. హల్లెలూయా. అనేక మందిలో ఈ మంత్ర విద్య ఆత్మలు వారి పిల్లల్ని పెంచలేక, వారి పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని, వారి పిల్లల గురించినటువంటి సరైన అవగాహన వారి జీవితాల్లో లేక అనేక రీతిలుగా దాడి చేయబడుతున్నారు ఈ మంత్ర విద్య ఆత్మల చేత. ఆమె చేద్దాం. హల్లెలూయా. అనేక మందిలో పిల్లల జీవితం ఆశీర్వాదంగా కాకుండా భారంగా అనిపిస్తుంది. గర్భఫలం అనేది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, బహుమానంగా చూడట్లేదు చాలా మంది తల్లిదండ్రులు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు భారంగా చూస్తున్నారు, బరువుగా చూస్తున్నారు. గట్టిగా ఆమె చూద్దాం. హల్లెలూయా. అలాగే మనం చూడొచ్చు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే ఈ మంత్ర విద్య ఆత్మల చేత తల్లిదండ్రులు పిల్లల్ని భారంగా చూస్తున్నారో వారికి ఆశీర్వాదం కనబడదు. ఆమె ఏ మంత్ర విద్య ఆత్మల చేత ఏ తల్లిదండ్రులు వారి పిల్లల్ని బరువుగా భారంగా చూస్తారో, అది ఆడపిల్లనైనా మగపిల్లనైనా, అది వారికి ఆశీర్వాదంగా కనిపించదు. గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా.
అలాగే ఇంకా మనం చూడవచ్చు హల్లెలూయా, కొంతమంది ఈ మంత్ర విద్య ఆత్మలు ఎలా దాడి చేస్తాయంటే, ఎక్కువ మంది పిల్లలు ఉండడం వల్ల వారి సరదా తగ్గిపోతుందని, వారి సంతోషం తగ్గిపోతుందని అలా అనుకుని పిల్లల్ని కనని వారు కూడా ఈ మంత్ర విద్య ఆత్మల చేత నేటి సమాజంలో మనం చూడవచ్చు. ఎక్కువ మంది పిల్లలు ఉండడం, చాలా మంది పిల్లలు ఉండడం వల్ల సరదాగా గడిపే అవకాశం తగ్గిపోతుందని భావించే తల్లిదండ్రులు ఉన్న రోజులు ఇవి. హల్లెలూయా. పూర్వకాల దినాల్లో పిల్లలు ఇంటి నిండా ఉంటే ఆశీర్వాదకరంగా సందడిగా ఎంతో సంతోషంగా చూసేవారు. నేటి సమాజంలో ఈ లాస్ట్ డేస్లో ఈ మంత్ర విద్యాత్మలు, ఈ విచ్ క్రాఫ్ట్ చేత ఆవరించబడిన తల్లిదండ్రులు ఎక్కువ మంది పిల్లలు కనుక ఉంటే, ఎక్కువ మంది పిల్లలతో గడపడం వల్ల, అంటే సంతానం ఉండడం వల్ల సరదాగా జీవితం గడిపేది పోతుంది అని భావించే తల్లిదండ్రులు ఈ విచ్ క్రాఫ్ట్ ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు, చేతబడి ఆత్మల చేత ఆమెంచున్నాం. చాలా మంది తల్లిదండ్రులు కూడా ఈ విధంగానే వారి పిల్లలు ఎక్కువగా ఉంటే గనక, పిల్లలు కనుక చాలా మంది ఉంటే సరదాగా గడిపే అవకాశం తగ్గిపోతుందని భావించి పిల్లల కనని వారు ఎంతో మంది ఉన్నారు ఈ రోజుల్లో. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు వీళ్ళు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని నిజంగా నిమగ్నం చేయడం కంటే ఒక ముందు, అంటే ఒక ప్రజల ముందుకు తీసుకురావడానికి ఇష్టపడతారు. అమ్మాయిని చెప్పాలి అంటే ఎలాగంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. వారు మనం చూసినట్లయితే చాలా మందిలో హల్లెలూయా మరి మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు పిల్లల విషయంలో త్వరగా వివాహం అయిన వెంటనే పిల్లలు అనగానే వాళ్ళకి ఎంత భయం వేస్తుందంటే, నేటి జనరేషన్లో ఈ లాస్ట్ డేస్లో మ్యారేజ్ అనేది దేవుడు ఎందుకు ఆ వ్యవస్థ పెట్టాడంటే, ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిర్మించి లోపరుచుకోవడానికి. బట్ ఈ రోజు ఈ చేతబడి ఆత్మల చేత ఆవరించబడినటువంటి జనరేషన్ ఎలా ఉందంటే, ఓన్లీ మ్యారేజ్ ఓకే, బట్ చిల్డ్రన్ వెంటనే వద్దు, పిల్లలు అనేవాళ్ళు ఇప్పుడు వద్దు. హల్లెలూయా అని చెప్పేసి రకరకాల వాడకూడని మెడిసిన్స్ వాడుతూ, ప్రకృతికి విరుద్ధమైన పనులు చేస్తూ, గర్భఫలాల్లో అనేక రకాల ఆశీర్వాదాలు వచ్చి వాళ్ళ పోగొట్టుకుని గర్భం మీద రకరకాల వ్యాధులకి కారణాలకి వాళ్ళు దోహదం చేస్తున్నారు ఈ మంత్ర విద్య ఆత్మల చేత. ఈ యెజబెల్ ఆత్మల స్త్రీల గర్భాశయాలు ఎలా దాడి చేస్తారంటే, చాలా మందిలో ఇటువంటి మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి వివాహాల మీద, వాళ్ళకి వివాహాల తర్వాత పిల్లల గురించిన ఆలోచనలో వాళ్ళకి భయంకరమైనటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నాయి, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి పేరెంట్స్ మనం చూసినట్లయితే హల్లెలూయా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే హల్లెలూయా, పిల్లలు ఏడ్చినప్పుడు లేదా పసిపిల్లలు గొంతు చించుకుని కేకలు వేస్తున్నప్పుడు, అలా పిల్లలు ప్రవర్తించినప్పుడు చాలా మంది ఏంటంటే ఇలా అరుపులు కేకలు విని ఆందోళన చెంది తల్లిదండ్రులు లేకపోలేదు. పిల్లలు అన్న తర్వాత అరుపుస్తారు, కేకలు వేస్తారు, గొంతుకు చించుకుని ఏడుస్తారు. బట్ ఈ రోజు ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రుల్లో అలా పిల్లలు గొంతుకు చించుకుని అరుపులు, కేకలు, ఏడుపులు వారికి ఒక ఆందోళనకరమైన పరిస్థితి అయిపోయింది. అరవకుండా, కేకలు వేయకుండా సైలెంట్ గా పెంచడం అంటే విచిత్రమైన వాతావరణమే అది, విచిత్రమైన తల్లిదండ్రులే. ఆమె చెప్పండి. మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు గట్టిగా పిల్లల కేకలు వేసినా, గట్టిగా ఏడ్చినా, గట్టిగా ఆ గొంతుకులు బయటకు వచ్చినా సరే ఆ ఆందోళన చెందుతున్నటువంటి తల్లిదండ్రులు ఈ రోజు వారి ఏడుపులు ఎవరు భరిస్తారు? ఆ పిల్లల కేకలు ఎవరు భరిస్తారు? వారి దుఃఖాలు ఎవరు? ఇలాంటి కన్నీ ఇది కూడా భరించలేనంత మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు ఉన్న రోజులకి. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగునేగా. అలాగే మనం చూసినట్లయితే మనం చూడొచ్చు ఇక్కడ చాలా మంది జీవితాల్లో హల్లెలూయా రెస్టారెంట్లకి తీసుకెళ్ళినప్పుడు కానీ పిల్లల్ని, లేదా ఏమైనా మీటింగ్లకి, సమావేశాలకి, పార్టీలకి తీసుకెళ్ళినప్పుడు కానీ, లేదా ఏదైనా కొంతమంది బంధువులు, రిలేటివ్స్ పిలిచినప్పుడు వాళ్ళ యొక్క ఫంక్షన్లకి, పార్టీస్కి పిల్లల్ని తీసుకువెళ్ళినప్పుడు కానీ, లేదా చర్చెస్కి తీసుకువెళ్ళినప్పుడు కానీ, లేక రకరకాల ప్లేసుల్లోకి తీసుకువెళ్తున్నప్పుడు ఈ పిల్లలు అక్కడ రకరకాలుగా వాళ్ళని పరిస్థితుల్లో వాళ్ళు తీసుకువెళ్తున్న టైంలో మనం చూడొచ్చు. బహిరంగ ప్రదేశాల్లో పిల్లలు కొంచెం అసౌకర్యంగా ప్రవర్తించకుండా ఉండరు. హల్లెలూయా. వీలైనంత స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్న తల్లిదండ్రులు ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడ స్వేచ్ఛగా పిల్లలు ఎలా ఉంటారు?
గట్టిగా ఆమె చెప్పు. ఏ అలరి ఏ అంటే ఆ పసిపిల్లల ద్వారా ఏ ఆటంకం వీళ్ళకి కలగకూడదు అనమాట. ఈ మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు ఈవెన్ ఆ పిల్లలు ఏ విధంగా కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నారు. ఏ పార్టీలకి తీసుకెళ్ళినా, ఏ బంధువులకి తీసుకెళ్ళినా, ఏ విధమైనటువంటి ఎక్కడికి వాతావరణాలు తీసుకువెళ్ళినా సరే ఆమె చెప్తాం. హల్లెలూయా. అనేక మంది తల్లిదండ్రులు ఈ విధమైనటువంటి దుష్ట ఆలోచనలు మంత్ర విద్యాత్మల చేత ఆ పిల్లల ద్వారా మనకి ఏ డిస్టర్బెన్స్ కలగకూడదు. ఇప్పుడు ఆ పిల్లల ద్వారా మనకి మానసికంగా ఎటువంటి కృంగదయ కలగకూడదు. ఆ పిల్లల ద్వారా మనకి ఎటువంటి శారీరక ఇబ్బందులు కలగకూడదు. ఇవన్నీ చూసుకుంటున్నారు ఈరోజు ఈ మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు. పిల్లల్ని కానీ స్వేచ్ఛ అనుభవించాలనుకుంటున్నారు. వాళ్ళ ద్వారా స్వేచ్ఛ వీళ్ళకి పోగొట్టుకోకూడదు అనుకుంటున్నారు ఈ విచ్ క్రాఫ్ట్ ఆత్మల చేత ఆవరించబడినటువంటి తల్లిదండ్రులు. హల్లెలూయా. ఇంకా మనం చూడండి, ఆ పిల్లలు ఒక ఆశీర్వాదకరంగా కాకుండా ఇటువంటి వారికి భారంగా చూడడం వల్లే అలా అనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు అనిపిస్తున్నాయి? అంటే చాలా మంది మంత్రి విద్యాత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రుల్లో పిల్లలు వారికి ఆశీర్వాదకరంగా కనబడతారు, ఒక భారంగా బరువుగా కనబడుతున్నా. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. నేటి సమాజంలో పిల్లల మీద ప్రేమలు చాలా మంది మంత్రి విద్యాత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రుల్లో పిల్లల మీద ప్రేమలకు బరువులు ఎక్కువ ఉన్నాయి, భారాలు ఎక్కువ ఉన్నాయి. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఒక ఆశీర్వాదకరంగా, ఒక బహుమానంగా దేవుడి ద్వారా పొందుకున్నట్లుగా చూడట్లేదు, ఒక బరువుగా భారంగా చూస్తున్నారు. అందుకే వాళ్ళకి ఈ విధమైన ఆలోచనలన్నీ మంత్ర విద్యాత్మల చేత చాలా మంది తల్లిదండ్రుల్లో కలుగుతున్నాయి. హల్లెలూయా. చాలా మంది ఆశీర్వాదాన్ని ఎరిగిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను వరంలా చూస్తారు, ఒక బహుమానంలో చూస్తారు. ఇది నా ఆడపిల్లైనా మగబిడ్డ అయినా దేవుడు నాకు ఇచ్చిన బహుమానం. నీ బహుమానాన్ని నువ్వే ప్రొటెక్ట్ చేయాలి. హల్లెలూయా. నీ బహుమానాన్ని నువ్వే భద్రపరుచుకోవాలి జాగ్రత్తగా. రోడ్డున, వీధిన, అక్కడ ఇక్కడ ఎక్కడ పెట్టకూడదు. గట్టిగా ఆమె చెప్దాం. మంత్రి విద్యాత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు ఎంతో మంది వారి బహుమానాల్ని భద్రపరుచుకుంటున్నారు. ఎంతో మంది దేవుడు వారికి ఇచ్చిన బహుమానాల్ని కాపాడుకుంటున్నారు. చాలా మంది మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు కనీసం కడుపు నిండా వారి పిల్లలకి కూడా అన్నం పెట్టుకోలేని దుస్థితి, లేని వారిగా పేదవారిగా ఉండి కదా అన్ని ఉండి. ఆమె ఈ మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి వారి కడుపు నిండా అన్నం పెట్టలేని పరిస్థితి, ఆస్తులు అంతస్తులు లేక అన్ని ఉండి, ఇదే మంత్ర విద్యాత్మల చేత వారికి పిల్లలు బరువుగా అనిపించడం, భారంగా అనిపించడం, ఏది తెచ్చి పెట్టలేని అంత దారిద్ర్యతను, అన్నీ ఉండి ఒక దారిద్ర్యతను, అన్నీ ఉండి ఒక పేదరికాన్ని, అన్నీ ఉండి ఒక నిస్సహాయ స్థితిని అనుభవించేలా చేస్తానే అవి ఇచ్చుకుంటారు. ఈరోజు మనం చూడొచ్చు చాలా మంది పిల్లల్ని ఆశీర్వాదాన్ని రుచి చూసిన తల్లిదండ్రులకి, దేవుని ప్రేమ రుచి చూసిన వారికి వారి పిల్లలు వారికి వరాలు, వారి పిల్లలు దేవుడు వారికి ఇచ్చిన వరాలు, వారి పిల్లలు దేవుడు వారికి ఇచ్చిన బహుమానాలుగా చూస్తారు. ఆమె చెప్తాం. కానీ కొన్నిసార్లు ఎవరైతే ఈ మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడ్డారో తల్లిదండ్రులు, వారి స్వార్థపూరితమైన కారణాల వల్ల, గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. వారిని పిల్లల్లాగా ఎలా చూస్తున్నారంటే, హల్లెలూయా, పిల్లలు వరంగా కాకుండా బరువుగా, భారంగా చూస్తున్నారు. స్వార్థపూరితమైన కోరికలు, స్వార్థపూరితమైన కారణాల వల్ల. ఆమె చూద్దాం. హల్లెలూయా. అంటే ఎలా చూస్తారంటే స్వార్థపూరితమైన తల్లిదండ్రులు అంటే మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన స్వార్థపూరితమైన తల్లిదండ్రులు వారి ఇంటి పేరుని నిలబెట్టడానికి మాత్రం వంశాంకురం కావాలన్నట్టుగా చూస్తారనమాట, ఉపయోగించుకుంటారు పిల్లల్ని. అక్కడ మాత్రమే వరం వాళ్ళకి. వారి ఇంటి పేరుని నిలబెట్టేవారిగా, వారి వంశాన్ని నిలబెట్టేవారిగా, వారి ఇంటి పేరుని కొనసాగించేవారిగా కొంతమంది తల్లిదండ్రులు స్వార్థపూరితమైన కారణాల చేత ఈ విధంగా వారి పిల్లల్ని ఆ ఏరియా వరకు మాత్రమే వారు ఆశీర్వాదవరంగా చూస్తారు, అంతే, అక్కడ వరకు. ఆమె మిగిలిన విషయాల్లో మాత్రం కాదు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. వారి ఇంటి పేరు నిలబెట్టుకోవడానికి మాత్రమే వారు వరంగా చూస్తారు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. కొంతమంది తల్లిదండ్రులు మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన వారిలో వారి పిల్లల్ని ఎక్కడ వరంగా చూస్తారంటే వారి ఇంటిలో వారికి సహాయం చేసే పనిలో, వారికి సహాయపడే విషయాల్లో వరంగా భావిస్తారు. నా తర్వాత నా బిడ్డలు నాకు సహాయం చేస్తారులే. కొంతమంది తల్లిదండ్రులు వారికి పని చేసే విషయాల్లో, సహాయం చేసే విషయాల్లో బహుమానాలుగా ఆ ఏరియాల్లో మాత్రమే ఆ స్వార్థపూరితమైన కారణాల చేత చూస్తారు. ఇంకా మనం చూడొచ్చు ఈ మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు వారు ముసలివారైనప్పుడు మనల్ని జాగ్రత్తగా చూస్తారులే అన్నటువంటి విషయాల్లో మాత్రమే, అక్కడ మాత్రమే వరంగా చూస్తారు, బహుమానంగా చూస్తారు. ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత మనల్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని చూస్తుంది స్వార్థపూరితమైన కోరికలే.
చూడకూడదని కాదు, ఈ కారణం చేతనే పిల్లలు ప్రేమించడం తప్పు. హల్లెలూయా. ఈ కారణం చేతనే పిల్లల్ని వరాలుగా భావించడం, బహుమానాలుగా భావించడం తప్పు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఈ ఏరియాల వరకే ఇంట్లో పనిచేసి పెడతారనో, ఇంటి పేరు నిలబెడతారనో, ముసలి వాళ్ళు అయినప్పుడు చూస్తారనో, ఈ కారణాల చేతనే పిల్లల్ని వరాలుగా బహుమానాలుగా చూసేవాళ్ళు ఎంతమంది లేరు నేటి సమాజంలో. ఈ కోవకు చెందిన తల్లిదండ్రులు ఎక్కువ. గట్టిగా ఆమెచ్చు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులను మనం చూసినట్లయితే హల్లెలూయా, వారిని మనం చూడొచ్చు అనమాట. హల్లెలూయా. వాళ్ళ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు మంచిగా కనిపించేలా చేసే ఒక రకమైన హోదా చిహ్నంగా చూస్తారు పిల్లల్ని. అక్కడ బంధువులకి కానీ, స్నేహితులకి కానీ, కుటుంబ సభ్యులకి కానీ కొంతమందికి ఈ తల్లిదండ్రులు, ఈ మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడిన తల్లిదండ్రులు వారి ఎదుట మాత్రం ఒక మంచివారిగా కనబడేలాగా, ప్రయోజకుల్లాగా కనబడేలాగా, ఒక చిహ్నంలా, ఒక గుర్తులా భావిస్తారు. అక్కడ ఆ ఏరియాల్లోకి మాత్రమే బహుమానంగా పిల్లలను చూస్తారు. గట్టిగా ఆమె హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి తల్లిదండ్రులు ఒక రకమైన హోదాకి, ఒక రకమైన సమాజంలో బంధువుల ఎదుట, స్నేహితుల ఎదుట చిహ్నంగా ఉండడానికి పిల్లల్ని అక్కడ మాత్రమే, ఆ ఏరియాలో మాత్రమే బహుమానాలుగా చూస్తారు. గట్టిగా ఆమె హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. ఇటువంటివన్నీ మనం చూసినట్లయితే వీటిల్లో స్వార్థాలు ఉన్నాయని చెప్పచ్చు. మనం చెప్పుకున్న మాటలన్నింటిలో మంత్ర విద్య ఆత్మల చేత తల్లిదండ్రులు ఏదో చేస్తారని, ఏదో చూస్తారని, ఏదో సహాయపడతారు. ఇందుకోసం కాదు దేవుడు మనకి ఇచ్చింది. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమి నుంచి లోపరుచుకో మన ఆనందం వేరు, ఆ సంతోషం వేరు దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ద్వారా. నేటి తల్లిదండ్రులు చాలా మంది మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వారికి పిల్లలు చూసుకుంటే సంతోషం లేదు. వారి పిల్లలు చూసి ఏడిచేవారు ఉన్నారు కానీ వారి పిల్లలు చూసి సంతోషించేవారు లేరు. వారి పిల్లల జీవితాలు చూసి ఆనందించేవారు లేరు. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రుల్లో ఉన్న పరిస్థితి ఇది. గట్టిగా ఆమె చెప్పు. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. మనం చూసినట్లయితే చాలా మంది మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రుల్లో వారి విషయాలు వారు జరుపుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు కానీ వారి పిల్లల గురించినటువంటి సమయాన్ని, వారి పిల్లలకు కావాల్సినవి, వారి పిల్లలకి సమకూర్చాల్సిన వాటి విషయంలో కూడా భారమైపోతుంది చాలా మందికి. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి తల్లిదండ్రులు వారి విషయాలే ఎంతసేపు వారి సుఖమే, వారికి కావాల్సిన వాటినే చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారు కానీ వారి పిల్లల అవసరతలు మనం టైం టు టైం తీర్చగలుగుతున్నామా, మన పిల్లలకి ఆ టైంకి ఏది అవసరమో కనిపెట్టగలుగుతున్నామా, ఇటువంటి ఆలోచనలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేరు. చాలా తక్కువ. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు అస్సలు పట్టించుకోరు. ఎక్కడో దేవుడి భయము, భక్తి పిల్లల మీద నిజంగా దేవుడి ద్వారా వీళ్ళు ఇవ్వబడ్డారన్నటువంటి ఆ సత్యం తెలిసినటువంటి వారు వారి పిల్లల బాగోగోలు, వారి పిల్లల అవసరతలు తీర్చడానికి ముందుగా ఉండాలి. హల్లెలూయా. కానీ ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు వారి సుఖమే, వారి తిండే, వారి కట్టుడే, వారి జీవితమే కానీ వారి పిల్లల గురించిన అవగాహన, వారు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఏం కట్టుకున్నారు, అసలు వారి పరిస్థితి ఏంటి, ఇంకెలా ఉంటుందంటే వీళ్ళకి వాళ్ళ పిల్లల్ని ఇంకెవరికైనా దత్తత ఇచ్చేస్తే బాగున్నన్నంత స్థితిలో ఉంటారన్నమాట. అంత దిగజారిపోయినట్లు ఏమీ లేనట్టు. ఇదంతా మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన పరిస్థితి వాళ్ళల్లో. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఇటువంటి వారు తల్లిదండ్రులు వారు కడుపు నిండా అన్నం పెట్టరు. పొరుగింటి వాళ్ళకి, ఆ ఇంటి వాళ్ళకి, ఈ ఇంటి వాళ్ళకి పిల్లలు తరిమేస్తూ ఉంటారు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే వారి పిల్లలకి వారి కడుపు నిండా అన్నం పెట్టకపోగా, వారికి కావాల్సిన సమకూర్చకపోగా ఇరుగు పొరుగు బంధువు స్నేహితులు వాళ్ళకి వీళ్ళకి తరిమేయడానికి చూస్తారు. ఇది తప్పు. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వారు ఇట్లా చూస్తారు వారి పిల్లలు. మీ బిడ్డని నువ్వే పెంచాలి. ఆమె హల్లెలూయా. బరువుగా భారంగా చూడకూడదు బిడ్డను. హల్లెలూయా. భయంతో పెంచకూడదు, బాధ్యతతో పెంచాలి. హల్లెలూయా. చాలా మంది ఈరోజు ఈ లాస్ట్ డేస్ లో ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి తల్లిదండ్రులు భయపడిపోతున్నారు పిల్లల్ని పెంచడానికి. మరి పిల్లల్ని పెంచడానికి భయమైనప్పుడు పిల్లల్ని కనకూడదు. హల్లెలూయా. వారిని బాధ పెట్టకూడదు. కానీ హల్లెలూయా కన్న తర్వాత దేవుడిచ్చిన వరంగా భావిస్తే ఒక బాధ్యతగా అపురూపంగా పెంచుకోవాలి వారిని. హల్లెలూయా. నీకే భయం వేస్తే, కన్న నీకే భయం వేస్తే, పెంచే నీకే భయం వేస్తే ఇంకా బయట వాళ్ళకి ఎలా ఉంటుంది? హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులకి పిల్లలు పెంచడానికి భయం ఉంటుంది. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులకి పిల్లల్ని చూస్తే భారంగా అనిపిస్తుంది. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులను చూస్తే పిల్లలు ఒక బండల్లాగా, బరువుల్లా అనిపిస్తారు. హల్లెలూయా. షేమ్. పిల్లల్ని పెంచలేకపోవడం షేమ్,
సిగ్గు చేయడం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నేటి ప్రపంచంలో ఎంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు తెలుసా? ఒక్క బిడ్డ కలిగితే చాలు, ఆ బిడ్డలను అపురూపంగా పెంచుకుంటారని అన్నాలాగా. కానీ పిల్లల కన్నా వాళ్ళకి ఆ విలువ తెలియట్లేదు. ఆ పిల్లల్ని కన్నా వాళ్ళకి ఆ విలువ తెలియట్లేదు. బరువులుగా బండలుగా చూస్తున్నారు. వీళ్ళ సుఖాలకి, వీళ్ళ సౌఖ్యాలకి, వీళ్ళ స్వార్థపూరితమైన కోరికలకి కారణాలుగా అడ్డుగా ఉన్నారండి. దేవునామానికి మహిమ కలుగునుగా. మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రుల జీవితాల్లో మనం చూసినట్లయితే ఇంకా హల్లెలూయా, వాళ్ళు ఇంకా ఎలా చూస్తారని దేవుని వాక్యం సెలవిస్తుందంటే మనం చూడొచ్చు. హల్లెలూయా. వాళ్ళ పిల్లల గురించి వారి కుటుంబాల్లో ఎప్పుడు వాదించుకోవడమే సరిపోతుంది. వాదించుకుంటారు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు, భార్య భర్తలు పిల్లల విషయాలే వాదోపవాదం, పిల్లల గురించే వాదించుకుంటారు. కానీ ఆ పిల్లల్ని పెంచే బాధ్యతలో మాత్రం అస్సలు సక్సెస్. ఎప్పుడు వాదండి, ఎప్పుడు వాదండి, ఎప్పుడు వాదండి పిల్లల దగ్గర. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులకి ఎప్పుడు ఆ భార్య భర్తలకి ఆ ఇంట్లో పిల్లల గురించి ఆర్గ్యూ, ఎప్పుడు పిల్లల గురించి ఆర్గ్యూ. ఇంక వేరే మ్యాటరే ఉండదు వాళ్ళకి మాట్లాడుకోవడానికి. ఆ పిల్లల దగ్గరే వాదోపవాదాలు వాళ్ళకి మొదలవుతాయి. ఇది మా పిచ్ క్రాఫ్ట్ ఆత్మ అక్కడ విపరీతంగా దాడి చేస్తున్నారు తల్లిదండ్రుల ద్వారా పిల్లల జీవితాలు. హల్లెలూయా. ఇది చాలా అన్యాయం. పిల్లల మీద దాడి చేసే హక్కు తల్లిదండ్రులకు లేదు. గట్టిగా ఆమేన్. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, హల్లెలూయా, దేవుడు మాటలు మనం గమనించవచ్చు బైబిల్ గ్రంథంలో. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని 127 కీర్తనలో 3వ వచనంలో మనం చదివాం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు తన పిల్లలందరినీ సమానంగా మరియు సంపూర్ణంగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. అలాగే తన ఏకైక సంతానం తన కుమారుని పిల్లలు ఉన్న వారికి మరియు పిల్లలు లేని వారికి ఇవ్వడం ద్వారా ఆయన దాన్ని స్పష్టం చేశాడు. అతడు యేసుక్రీస్తు ప్రభువు మనకి ఇవ్వడం ద్వారా తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే వారు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, పిల్లలు లేని వారికి తెలుస్తుంది ఆ బాధ. పిల్లలు పుట్టిన వారికి ఉన్న బాధ, హృదయంలోని వేదన ఎలా ఉంటుందంటే నరకంగా అనిపిస్తుంది ఆ గర్భఫలం లేని వారికి. ఎందుకంటే ఆ బాధ వర్ణనాతీతం అనుభవించేవారు. కానీ మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులకి పిల్లలు ఉండి కూడా వీరికి ఏమాత్రం వాళ్ళ గురించినటువంటి బాధ, అంటే పెంచడానికి బాధపడతారు కానీ ఆ దేవుడిచ్చిన ఫలాన్ని అనుభవించడానికి మాత్రం ఇష్టపడతారు అనమాట. హల్లెలూయా. ఆస్వాదించరు అనమాట. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. దేవుని దయ వల్ల పిల్లలు పుట్టిన వారిని మనం చూసినట్లయితే, హల్లెలూయా, దేవుని దయ వల్ల పిల్లలు సంపాదించుకున్నానని పాత నిబంధన గ్రంథంలో లేయా, యాకోబు భార్య, ఎలా అంటుంది, నేను యెహోవా దయ వల్ల ఒక కుమారుని సంపాదించుకున్నాను. వారి పేర్లు ఎలా పెట్టుకున్నా ఎవరి దయ వల్ల నేను సంపాదించానని చెప్తున్నారని, దేవుని దయ వల్ల. మంత్ర విద్యాత్మలు ఈ యొక్క తల్లిదండ్రుల్లో ఈ దయను మర్చిపోతారు. వీళ్ళు దేవుని దయని మర్చిపోతారు. పిల్లలు ఇవ్వడానికి దేవుడు కారకుడై ఉన్నాడన్న ఆ దయని మర్చిపోతారు. గట్టిగా ఆమేన్. అందుకే వీరి పిల్లల మీద వీరికి దయ, జాలి, కరుణ కూడా ఉండవు. గట్టిగా ఆమేన్. ఈ మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడే తల్లిదండ్రులు పిల్లల్ని ఒక వస్తువుని పడేసి ఎలా కొడతారో అలా కొడతారు అనమాట. విపరీతంగా చిత్రహింసలు పెడతారు. ఆ కోపాలు, ఈ కోపాలు, ఆ ఆందోళన, ఈ ఆందోళన, ఆ చింతలు, ఈ చింతలు తీసుకెళ్ళి వాళ్ళ వయసు ఎంత ఉంది ఏంటి అని చూడకుండా విపరీతంగా కొట్టడం అనమాట. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రుల కోపాలు పుట్టిన వాళ్ళ పిల్లల మీద చూపిస్తారు. కర్కసత్వం కలిగినటువంటి కరుణ లేని, జాలి లేని తల్లిదండ్రులు అన్నమాట. హల్లెలూయా. ఈ భార్య భర్తలు వీరిద్దరిలో ఎవరి మీద కోపం వచ్చినా బలైపోయింది వాళ్ళ మధ్యలో ఉన్న పిల్లలే. ఆమేన్ చెప్తాం. హక్కు దేవుడు ఇచ్చాడా పిల్లల్ని కొని కట్టుకుని కొట్టుకుని చంపుకోమని. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులకి పిల్లలు ఎలా అంటే ఇటు కొడితే అటు కొడితే ఒక ఫుట్బాల్ లాగా భార్య ఇటు కొడితే భర్త అటు కొడితే అలా కొడతారనమాట. వాళ్ళ కోపాలు, వాళ్ళ ఆవేశాలు ఆ పిల్లల మీద చూపిస్తారు. ఇది మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఆవేశాలు, ఉక్రోషాలు ఇట్లా పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. చాలా మంది కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. హల్లెలూయా. వారి మధ్యలో పిల్లలు బలవుతూ ఉంటారు. హల్లెలూయా. అలాగే మనం చూడొచ్చు, దేవుని దయ వల్ల పిల్లలు పుట్టారన్న ఆలోచన వరకు ఉండదు. హల్లెలూయా. దేవునికి తెలుసు పిల్లలు లేని వారి యొక్క బాధ, వాళ్ళు ఎంత బాధపడతా ఉంటారు. హల్లెలూయా. అలాగే మనం చూడొచ్చు, విరిగిన హృదయం ఉన్న వారిని దేవుడు ఓదారుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే హన్నా హృదయం విరిగినప్పుడు ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి సమూయేలును అనుగ్రహించాడు. గట్టిగా ఆమేన్. హల్లెలూయా.
అలాగే దేవుని జోక్యం ఫలితంగా అక్కడ ఏం జరిగిందంటే మనం చూడొచ్చు, అక్కడ పిల్లల కన్నా అనేక మందిని ఉదాహరణలతో మనం బైబిల్లో చూడొచ్చు. హల్లెలూయా. ఏ మార్గం లేనప్పుడు దేవుడు ఒక మార్గాన్ని సృష్టించగలడని ప్రార్థన చేయడం ద్వారా, ఆశించడం ద్వారా, నమ్మడం ద్వారా ఆగిపోకూడదు అక్కడ. హల్లెలూయా. అలాంటి రుజువులు హన్నా జీవితంలో చూడొచ్చు, శారా జీవితంలో చూడొచ్చు. అలాగే చాలామంది ఎలిజబెత్, వీళ్ళందరి జీవితాల్లో మనం చూడొచ్చు. వీళ్ళందరూ కొంచెం లేటుగా పిల్లల్ని కన్నటువంటి వారు అన్నమాట, దేవుని దయ వల్ల. మంత్ర విద్య ఆత్మలు ఇక్కడ మనం చూడొచ్చు. ఈ కన్న పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారికి ఈ విలువ గ్రహించరు. ఈ పిల్లలు ఇలా మనకి ఇవ్వబడ్డారని చెప్పేసి ఆమె చెప్పడం. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, పౌలు ద్వారా దేవుడు మాట్లాడిన మాటల మనం చూసినట్లయితే హల్లెలూయా, వివాహం చేసుకున్న వారికి నిర్దిష్ట సంఖ్యలో పిల్లలను కలిగి ఉండాలని, లేదా ఒక నిర్దిష్ట సమయంలో లేదా నిర్దిష్ట వ్యవధిలో వారిని కలిగి ఉండాలని ఎక్కడ ఆదేశించబడలేదు. హల్లెలూయా. కానీ మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క రకంగా భిన్నంగా ఉంటుంది. దేవుడు చెబుతున్న మాట మనం చూసినట్లయితే వివాహం యొక్క ప్రాథమిక ఉద్దేశాల్లో ఒకటి పిల్లల్ని కనడం అనేది ఆదికాండంలో 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు. దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు, తన పోలికలు. హల్లెలూయా. దేవుని స్వరూపంలో అన్నమాట పురుషునిగా స్త్రీగా సృజించడం జరిగింది. హల్లెలూయా. దేవుడు తర్వాత వారిని ఏమని ఆశీర్వదించాడు, ఆ స్త్రీ పురుషులిద్దరిని ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నుంచి లోపరుచు. వివాహం అంటేనే అది, గట్టిగా ఆమె చూద్దాం. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూడవచ్చు, దేవుడు వివాహాన్ని రూపొందించడానికి కారణంలో పిల్లలు పుట్టడం కూడా ఒక భాగం అన్నమాట. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వివాహితులు, వివాహం చేసుకున్న వారికి పిల్లల మీద శ్రద్ధ లేదు. వాళ్ళు కొన్ని సంవత్సరాలు వాళ్ళకంటూ కొన్ని టైమింగ్స్ పెట్టుకుంటున్నారు. హల్లెలూయా. మీరు ఇలా టైమింగ్స్ పెట్టుకోవడం దేవుని చిత్తమా? లేదు, మా ఇష్టం, మేము ఇప్పుడు వద్దనుకుంటున్నాం. ఈరోజు వద్దనుకుని రేపు పొద్దున్న వాళ్ళు 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో కావాలనుకుంటున్నప్పుడు రావాలి, వాళ్ళకి ఫలం కనబడదు. ఇలా చాలామంది ఆ మంత్ర విద్య ఆత్మలు ప్రభావం చేత తల్లిదండ్రులు వారి గర్భఫలాలను వారే పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. గట్టిగా ఆమె ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి స్వార్థపూరితమైన కోరికల చేత అలా పిల్లల్ని వాళ్ళు లేకుండా చేసుకున్న తల్లిదండ్రులు ఎంతో మంది అన్నారు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ ఆదికాండం 1:27-28 ఫలించి అభివృద్ధి చెందమని దేవుడు చెప్పిన విధంగా ఇక్కడ మనం చూడొచ్చు. దేవుని ప్రణాళికలు ఎల్లప్పుడూ మన ప్రణాళికలు కావు. హల్లెలూయా. కానీ ప్రతి వివాహిత జంట ఆలోచించి ప్రార్థించాలి మరియు ఫలించి గుడించాలి అనేది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే తల్లిదండ్రులు దేవుని ప్రణాళికలకి దూరంగా ఉంటారు, దేవుని ప్రణాళికలను అర్థం చేసుకోరు. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ప్రతిదీ మనము అడిగి ప్రార్థన చేసుకుని పొందుకునే వారంగా ఉండాలి. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు ఎక్కడ కూడా ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు సంకోచాల చేత నడిపించబడతారు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే హల్లెలూయా వాళ్ళు ఇప్పుడు పిల్లలు కనాలా, ఇప్పుడు పిల్లలు అవసరమా, ఇప్పుడే ఎందుకు లేదు, నాకు చాలా అప్పులు ఉన్నాయి, లేదంటే సెటిల్ అయిన తర్వాత లైఫ్లో సెటిల్ అయిన తర్వాత వీళ్ళకంటూ కొన్ని ప్లాన్లు అన్నమాట, ప్రణాళికలు అన్నమాట. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి పేరెంట్స్ అవ్వకుండా ఉన్నటువంటి కొత్తగా వివాహమైనటువంటి వారి ఆలోచన. హల్లెలూయా. ఎందుకంటే వారి బిడ్డను ఒక ఆశీర్వాదకరంగా కాదు ఒక భారంగా చూస్తున్నారు. అందుకే ఇలాంటి ప్లాన్లు వేస్తున్నారు. గట్టిగా ఆమె చెప్పు. వ్యక్తిగత లేదా వృత్తిపరమైన లక్ష్యాలకు అడ్డంకిగా ఆ పిల్లలు ఉంటున్నట్లుగా వాళ్ళు భావిస్తున్నారు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వివాహం చేసుకున్నటువంటి వారిలో తల్లిదండ్రులు కావడానికి ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే వారి వ్యక్తిగత లక్ష్యాలకు, వారి వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులకు అడ్డంకిగా ఉంటారనే కారణం చేత చాలా మంది పిల్లల్ని వద్దనుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది లేటుగా. దేవునామానికి మహిమ కలుగును. ఎందుకంటే హల్లెలూయా వీరు వారిని చాలా ఖరీదైనదిగా, చాలా ఎక్కువ పనిగా చూస్తున్నారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు సంపాదించే సంపాదన కంటే, వాళ్ళు కట్టే అప్పుల కంటే, వాళ్ళు కట్టే రుణాల కంటే, వాళ్ళు తీర్చే వాటి కంటే కూడా పిల్లలు అనేది ఓ ఖరీదు
ఖరీదైన విషయంగా, పిల్లలు అనేది ఒక భారమైన విషయంగా, పిల్లలు అనేది ఒక బరువైన విషయంగా భావించి ఇప్పుడు వద్దు ఈ ఖరీదైన విషయం, ఇప్పుడు వద్దు ఈ భారమైన విషయం, ఇప్పుడు వద్దు ఇది మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన ఆలోచన. హల్లెలూయా. వీరు చాలా ఎక్కువ పని, ఇది పిల్లలు అనేది ఇప్పుడు ఎక్కువ పని. మనకు ఉన్న పనే చాలట్లేదు, ఉన్న పనే చేసుకోలేకపోతున్నాం, ఉన్న పనే మన వల్ల కావట్లేదు. ఇప్పుడు పిల్లలు అనేది మరి ఎక్కువ పని తీసుకొచ్చి మన జీవితంలో పెడుతుంది. ఇది మన పనులకి, ఉద్యోగాలకి, వృత్తిపరంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో నష్టాన్ని తీసుకొస్తాయి. సో ఇప్పుడు వద్దు పిల్లలు. ఇది మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి వివాహం చేసుకున్న వారిలో వచ్చేటటువంటి అన్నమాట ఆలోచన. వారికి అడ్డంకి అంట, వారికి పిల్లలు ఇప్పుడు వద్దంట. కారణం అడ్డంకి. ఇప్పుడు నీకు అడ్డంకి, రేపొద్దు నువ్వు కావాలనుకున్నప్పుడు అప్పుడు అడ్డుగా లేరని చెప్పి అడిగినప్పుడు వస్తారా వాళ్ళు? దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి. వాక్యం ప్రకారం గట్టిగా ఆమె చూద్దాం. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులకి ఎంత ప్రయోగాలు చేస్తారంటే సైంటిఫిక్గా, ఫిజికల్గా చాలా దారుణమైన పనులు చేస్తున్నారు. ఈవెన్ ఒక రకంగా చెప్పాలంటే అబోర్షన్స్. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి వాళ్ళు కొంతమంది పేరెంట్స్ నేటి సమాజంలో ఇప్పుడు జనరేషన్ ఏంటంటే వద్దనుకుంటూ వివాహమైన జంటలే అబోర్షన్స్ చేయించుకోవడం, హత్య చేయడం అన్నమాట. అది మర్డర్తో సమానం. మంత్ర విద్య ఆత్మల చేత ఇలాంటివి చేయడం. హల్లెలూయా. ఎన్ని జరుగుతున్నాయో ప్రతిరోజు ప్రపంచంలో. వీటన్నిటికీ దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. మంత్ర విద్య ఆత్మల చేత ఇలా మందులు వేసుకుని డాక్టర్స్ రకరకాలుగా హల్లెలూయా ఒక పిండాన్ని చంపే హక్కు ఎవరిచ్చారు? మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఇలాంటి భయంకరమైన దుస్థితి నేటి సమాజంలో విచ్చలవిడిగా జరుగుతున్నాయి. విచ్చలవిడిగా ఏదో లైసెన్స్ ఇచ్చినట్టు మంత్ర విద్య ఆత్మల చేత అనేక మంది వివాహాలు చేసుకున్న వాళ్ళు. ఇది మామూలు పాపం కాదు, మామూలు శాపం కాదు. గట్టిగా ఆమె హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాటల్లో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, వారు ఈ విధంగా వ్యక్తిగత కారణాలని లక్ష్యంగా పెట్టుకుని అవి వారికి అడ్డంకిగా ఉంటాయని పిల్లలు వద్దనుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతో మంది అన్నారు. హల్లెలూయా. అంతేకాదు వారి ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. నిజాయితీగా వీరు ఎప్పుడు తీవ్రంగా ఆలోచించిన విషయం అన్నమాట. ఇది ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించి మనం చేసేది కరెక్టేనా అసలు అన్న నిజాయితీ కూడా ఉన్నది వాళ్ళకి. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఇంకా వివాహం కాని జంటలు. హల్లెలూయా. ఇక్కడ మనం చూడొచ్చు చాలా జాగ్రత్తగా ఈ వాక్య ప్రకారం మనం పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన విధానం పొరపాట్లు జరగకూడదు. వారి వివాహాల్లోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వారిగా జీవించకూడదు, నడిపించబడకూడదని. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే హల్లెలూయా పిల్లలను కలిగి ఉండడం వివాహానికి ప్రాథమిక కారణాల్లో ఒకటిగా చూడాలి. వివాహం యొక్క ప్రాథమిక కారణమే ఫస్ట్గా బిడ్డల్ని చూడాలి. గట్టిగా ఆమె చూడాలి. మరలా దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే పిల్లల్ని ఒక భారంగా కాకుండా ఒక బహుమానంగా చూడాలి. వరంగా. గట్టిగా ఆమె చూద్దాం. హల్లెలూయా. మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డామని, అందువల్ల భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి అంతర్గత విలువ మరియు విలువ ఉంటుందని బైబిల్ బోధిస్తుంది మనకి. హల్లెలూయా. సో దీని ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. కీర్తన 123లో ఆయన చెప్పిన విధంగా కుమారులు యెహోవాను గ్రహించు శ్వాసం గర్భఫలమైన ఇచ్చు బహుమానమైనదని. ఆమె ఈ వచనాలు మనం అర్థం చేసుకోవచ్చు. పిల్లలు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. తల్లిదండ్రులు ఆ పిల్లల ద్వారా ఏం పొందుకుంటారో కూడా చెబుతున్నాడు. 3వ వచనంలో కుమారులు యెహోవాను గ్రహించు శ్వాసం గర్భఫలమైన ఇచ్చు బహుమానమే. 4వ వచనంలో యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంగుల బుద్ధి నింపుకునిన వాడు ధన్యుడు. అటు వారు సిగ్గుపడక గుమ్మములో తమ బిరుదులతో వాదించుదురని రాయబడింది. గట్టిగా ఆమె చూద్దాం. పిల్లల ద్వారా తల్లిదండ్రులు ఏం పొందుకుంటారో ఇక్కడ రాయబడింది. గట్టిగా ఆమె చూద్దాం. హల్లెలూయా. పిల్లలు 3 విషయాలు అవి మనకు తెలియజేస్తున్నాయి. వారసత్వం పిల్లల ద్వారా ఏముంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. ఎలా మాట్లాడుతున్నాడు? అనుగ్రహించు స్వాస్థ్యం అంటే వారసత్వం. రెండవది పిల్లలు మనకి ఏమని మాట్లాడుతున్నాడు? ఒక వరం, బహుమానంగా మాట్లాడుతున్నాడు. మూడవదిగా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఒక యోధుడి చేతిలో బాణాల్లాగా మాట్లాడాడు. 3 రకాలుగా పిల్లల్ని ఇక్కడ పోల్చడం జరిగింది దేవుడు. 127వ కీర్తనలో 3-5 వచనాల్లో బిడ్డల్ని దేవుడు ఎలా పోల్చాడంటే ఇక్కడ మనకి ఒక వారసత్వంగా, స్వాస్థ్యం అంటే వారసత్వం, ఇన్హెరిటెన్స్ అంటే స్వాస్థ్యముగా. రెండవదిగా పిల్లల్ని మనకి దేవుడు ఎలా ఇచ్చినానని మాట్లాడుతున్నాడంటే వారసత్వంతో పాటు వరంగా అంటే ఒక బహుమానంగా ఇచ్చాడు.
మూడవది పిల్లల్ని మనకి ఎలా ఇచ్చానని దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఒక యవన కాలంలో పుట్టిన కుమారుడు బలవంతుని చేతుల్లో బాణాలు వంటివారు, బాణం. హల్లెలూయా. సో 3 విధాలుగా పిల్లలు మనకు అనుగ్రహించబడ్డారు దేవుడు మనకి ఇవ్వడానికి కారణం. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఒకటి వారసత్వం, స్వాస్యం, 2 బహుమతి, బహుమానం, 3వదిగా బాణం. హల్లెలూయా. ఇవి అన్నీ కూడా విలువైనవి. 3వ వచనంలో మనం చదివినట్లుగా వారు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం అనే మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే, స్వాస్యం అనే పదానికి వారసత్వం అని కూడా అర్థం అనమాట. వారసత్వం అంటే ఏంటంటే, ఇది ఎవరో మరొకరికి బహుమతిగా ఇచ్చేది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. దేవుడు మనకి బహుమతిగా ఇచ్చిన వారసత్వం. ఇది సాధారణంగా ఇచ్చే వ్యక్తి, ఎంతో ప్రేమించే వ్యక్తికి ఇచ్చే ఒక గొప్ప విలువైన బహుమతి వారసత్వం అనేది. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనకి బిడ్డల్ని వారసత్వంగా ఇచ్చాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. కానీ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులకి ఈ వారసత్వం విలువ తెలియదు, పిల్లల విలువ తెలియదు. ఎందుకన్నాం బాబో అని ఎడుతున్నారు ఈరోజు చాలా మంది. హల్లెలూయా. ఇలాంటి వారికి మ్యారేజెస్ అవ్వకూడదు. హల్లెలూయా. ఎందుకంటే నీకు పిల్లలే బరువుగా ఉన్నప్పుడు మ్యారేజెస్ అనవసరం. హల్లెలూయా. ప్రభువు పిల్లల వారసత్వాన్ని వారసత్వంగా ఇచ్చేవాడు, ప్రసాదించేవాడు, అని స్వాస్యంగా ప్రసాదించేవాడని ఇక్కడ స్పష్టం చేయబడుతుంది. దేవుడు తల్లిదండ్రులకు పిల్లల వారసత్వాన్ని అంటే స్వాస్యాన్ని వారసత్వంగా గొప్ప విలువైన బహుమతిగా ఇచ్చాడు తల్లిదండ్రులకి బిడ్డల దేవుడు మనకి. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. హల్లెలూయా. ఏదో సైంటిఫిక్ గా ఈ జీవశాస్త్రంలోనో యాదృచ్ఛికంగానో జరిగిన సంఘటన కాదు. ఇది దేవుడు మనకి ఇచ్చిన బహుమానం ఇది. హల్లెలూయా. దేవుడు అందించాడు ఇది, ఈ బహుమానాన్ని. ఆమేన్ చెప్దాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే దేవుడే పిల్లల్ని అందిస్తే ఆయన పిల్లలకు కూడా అండగా ఉంటాడని అర్థం చేసుకోవాలి. దేవుడు మనకి బహుమానంగా ఇచ్చినటువంటి ఆ పిల్లలకి దేవుని చేత ఇవ్వబడిన వారికి ఎవరు అండగా ఉంటారు? దేవుడే అండగా ఇస్తాడు, అండగా ఉంటాడు. గడిగా ఆమేన్ చెప్పాలి. దేవుడు మనకి పిల్లల్ని ఇస్తే వారికి అండగా ఉంటాడు. ఎందుకంటే ఆయన మన తల్లి గర్భంలో మనల్ని కలిపి కొన్ని కణాల నుండి వచ్చిన సంక్లిష్ట జీవులుగా మనల్ని రూపొందించగలిగితే దేవుడు మనకు అవసరమైన వాటిని ఆయన ఖచ్చితంగా అందించగలడు అనేటువంటి నమ్మకం దేవుడి మీద ఉండాలి. ఇది చాలా మంది మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడే తల్లిదండ్రులకి ఆ నమ్మకాలు ఆమేన్ చెప్పాలి. ఒక గర్భంలో ఒక పిండం రూపించడానికి కారణమైన దేవుడు ఆ కణాలు ఒక పిండంగా ఫామ్ అయ్యి ఒక శిశువుగా ఫామ్ అవడానికి మరి అంత కృప దేవుడిది. అక్కడ దావీదు అంటాడు, నీవు నన్ను నిర్మించిన విధానం, తయారు చేసిన విధానం చూస్తే ఆశ్చర్యం, భయం కలుగుతున్నాయి అంటున్నాడు. మరి అలాగే ఇర్మియాతో అంటున్నాడు, తల్లి గర్భంలో రూపింపక ముందే ఎరిగి ఉన్న దేవుడు గర్భంలో బయటికి రాకముందు ప్రతిష్ఠించి ఉన్నాను. మరి అలా గర్భంలో తయారు చేసిన దేవుడు బిడ్డలకి గర్భంలో బయటకు వచ్చిన తర్వాత తోడుగా ఉండడా? గట్టిగా ఆమేన్ చెప్తాం. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులకి వివేచన, ఈ ఆలోచనే ఉండదు బరువుగా చూసే వాళ్ళకి. ఆమేన్ చెప్తాం. ఎందుకంటే దేవుడు ఆ గర్భంలోనే అన్ని నిర్మించి బయటికి తీసుకొచ్చిన దేవుడు ఆ బిడ్డలకి అవసరమైన వాటిని ఖచ్చితంగా అందిస్తాడు మన బిడ్డలకి. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లుగా హల్లెలూయా, పిల్లల్ని భారంగా భావించే ఈ మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడిన తల్లిదండ్రులు వారికి అందించడంలో దేవుని దయను అనుమానించడం ఎంతో నీచమైనది. ఆమేన్ చెప్తాం. దేవుడు నేను పోషించలేను, నువ్వు పోషించలేకపో, దేవుడి మీద ఆధారపడు, దేవుడు నీకు మార్గం చూపిస్తాడు, వారికి కావాల్సిన అవసరం తీరుస్తాడు. నువ్వు నీ మీద ఆధారపడినంత వరకు ఎవరు ఆధారపడినంత వరకు ఎవరం ఏం చేయలేము. దేవుడి మీద ఆధారపడినప్పుడే ఆ దేవుడే అన్ని చూసుకుంటాడని విశ్వాసంలోకి రావాలి. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులకి అటువంటి విశ్వాసం ఉండదు. గట్టిగా ఆమేన్ చెప్పు. అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, వారు ఎలా ఉంటారో. హల్లెలూయా. వారికి అందించిన దేవుని దయను అనుమానిస్తారు వాళ్ళు. దేవుడు ఎక్కడికి నోరు పంపిన ఆయన ఏది ఇవ్వాలో అన్నిటిని ఇవ్వగలడు. ఆయన అన్నిటిని తయారు చేసిన దేవుడు అన్నిటిని ఇవ్వగలడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. గర్భఫలం ఒక బహుమానంగా ఇచ్చానని అక్కడ వాక్యంలో 127వ కీర్తన 3లో చెప్పబడింది. హల్లెలూయా. పిల్లలు తల్లిదండ్రులకి దేవుడిచ్చిన ప్రతిఫలం. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. వారు అర్హులైనది పొందడం అనే అర్థంలో కాదు, పరిపూర్ణ హాజరు కోసం ఇక్కడ మనం చూడడం ఏదో సర్టిఫికేట్ కోసం ఇచ్చిన అర్థం కాదు ఇది. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకోవచ్చు, దేవుడు పిల్లలతో ఉన్న
పిల్లలతో ఉన్న తల్లిదండ్రులకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. అర్హమైన బహుమతిని ఇచ్చాడు అనమాట ఆ తల్లిదండ్రులకి. ఆ పిల్లల ద్వారా తల్లిదండ్రులకి ప్రతిఫలం అనేది బిడ్డల రూపంలోనే కలుగుతుంది. మన జీవితానికి పరిపూర్ణత వివాహం తర్వాత బిడ్డల ద్వారానే కలిగింది. గట్టిగా దేవుడు నియమించిన ప్రణాళిక, ఉద్దేశం. హల్లెలూయా. అయితే పరిపూర్ణ దయా కృపతో మనము దేవుని దగ్గర నుంచి పొందుకున్న బహుమానాన్ని చూడాలి. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. చాలా మంది మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడిన తల్లిదండ్రులుగా బహుమానం విలువ తెలియక అక్కడ ఇక్కడ పడేస్తున్నాం. హల్లెలూయా. స్వీకరించాల్సిన విధంలో స్వీకరించట్లా, ప్రత్యేకమైన దానిగా చూడట్లా. గట్టిగా ఆమె చెప్పాలి. మనల్ని ఆశీర్వదించడానికి ఆ బహుమతి ఇచ్చాడని చెప్పేసి ఆ విలువ తెలియట్లా చాలా మందికి. హల్లెలూయా. ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు తీర్చిదిద్దే రీతిలో తీర్చిదిద్దకుండా తిరస్కరించే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. వారి పిల్లల్ని మంత్ర విద్య ఆత్మచేత ఆవరించబడిన వాళ్ళు. కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని పోషించలేక కొట్టేస్తున్నారు. గట్టిగా ఆమె చెప్పు. దారుణంగా. దేవునామానికి మహిమ కలుగునుగా. ప్రేమ లేదు ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు. హల్లెలూయా. కొంతమంది ఎలా చూస్తున్నారంటే ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఆశీర్వాదంగా చూడట్లా, శాపంగా చూస్తున్నారు. స్థితిమైన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ నోటి నుంచి వచ్చే తిట్లు మామూలు తిట్లు కాదు, వాళ్ళ బిడ్డలు తిట్టే తిట్లు. ఇవన్నీ లెక్కలోకి వస్తుంది దేవుడి. గట్టిగా ఆమె చెప్పు. హల్లెలూయా. దేవుడు అక్కడ ఆయన మార్గం గర్భం నుండి వచ్చే పిల్లలు, స్త్రీలు అక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. దేవుడు ఏ రీతిలో ప్రతిఫలం ఇచ్చి ఉన్నాడో వారికి ఆ గర్భఫలం యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు గ్రహించకుండా ఆ బహుమానాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేసే వాళ్ళు ఉన్నారు. ఆమె చెప్పారు. 4వ వచనంలో ఉంది, యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతులని బాణముల వంటి వారని చెప్పబడి ఉంది. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఒక బలవంతుడి చేతిలో బాణాలు లాంటి వారితో పోల్చారు. ఇది చాలా చాలా ఇష్టమైనటువంటి మాట మనకి. హల్లెలూయా. బలవంతుడి చేతిలో బాణాలంటే ఇక్కడ మనం చూడొచ్చు ఎలాంటి బలమైనటువంటి వారి చేతిలో బాణాలంటే. హల్లెలూయా. మనం చూడొచ్చు ఎలా మాట్లాడుతాడంటే దేవుడు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఒక బలవంతుడికి చిహ్నం శక్తివంతమైంది. బలం మరియు ధైర్యం ఉన్న వ్యక్తి ఇతరుల మంచి కోసం అద్భుతమైన పనులు చేస్తాడు. ఆమె చెప్పాలి. అలాగే ఇక్కడ ఆయుధంతో పోల్చబడింది. ఆయుధం లేని బలవంతుడు పెద్దగా మంచివి చేయలేదు. ఆమె చెప్పాలి. విల్లు లేకుండా మనం ఏది ఆ బలవంతుడు ఏమి చేయలేడు అన్నట్టుగా. హల్లెలూయా. అందుకనే పిల్లల్ని బలవంతుల చేతుల్లో ఆయుధాలు లాంటి వారని దేవుడు అక్కడ చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ ఆయుధం లేని యోధుడు, ఆయుధం లేని ఆ యొక్క బలవంతుడు రక్షణ లేనివాడు మరియు దుర్బలుడు. ఆయుధం లేనటువంటి బలవంతుడు, రక్షణ లేనివాడు దుర్బలుడు. అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళందరూ రక్షణ లేనటువంటి వారు దుర్బలం. జీవితమే దుర్బలం. ఆస్తి అంతా ఉంటుంది, అనుభవించడానికి వారసులు లేరని. మరి అదే దుర్బలమైన సంగతేగా మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు. ఈ యొక్క ఆయుధం లేని బలవంతుడు శత్రువులకు గురవుతాడు. శత్రు దాడికి ఎడిగి ఆమె మరియు ఓడిపోయే అవకాశం ఉంది తన జీవితంలో. ఈ పిల్లలు లేనటువంటి ఆ జీవితం ఎలాంటిదంటే ఓడిపోయినట్టే. ఎన్నున్నా ఓడిపోయినట్టే. అబ్రహాంకి అన్నీ ఉన్నాయి. బంగారం ఉంది, వెండి ఉంది, దాసదాసీలు వంటలు అన్నీ ఉన్నాయి. బట్ వాడు అనుభవించడానికి వారసుడు లేడు. ఓడిపోయినట్టే కదా. ఆమె నెక్స్ట్ ఎవరు అబ్రహాం తర్వాత వారసుడు? అక్కడ ఇస్సాకుని దేవుడు వాగ్దాన పుత్రుడికి ఇస్తాను అని చెప్పించాడు. ఇవ్వకపోతే ఓడిపోయినట్టేగా అబ్రహాం జీవితం. ఈ లోకం అతని ఆస్తిని ఎవరు అతని జీవితంలో ఇంకేం నెక్స్ట్? హల్లెలూయా. ఏం లేదు. గట్టిగా ఆమె అదే ఒక పిల్లలు లేని జీవితం ఎలాంటిదంటే ఓడిపోయిన జీవితం. చాలామంది మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు పిల్లలు ఉంచుకొని ఓడిపోతున్నారు. హల్లెలూయా. సరిగా పెంచలేక ఓడిపోయే తల్లిదండ్రులు అన్నమాట. సరిగా పెట్టలాగా ఓడిపోతున్న తల్లిదండ్రులు, సరిగా పోషించలేక ఓడిపోతున్నటువంటి తల్లిదండ్రులు, సరిగా వారిని ఏమి కూడా ఆళ్ళ పాలన చూడని తల్లిదండ్రులుగా ఉండి ఓడిపోతున్న తల్లిదండ్రులు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఇతరుల మీద పడేద్దామని చూస్తే ఇది తప్పు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఓడిపోయే జీవితం అన్నమాట. కాబట్టి పిల్లలు తమ తల్లిదండ్రులు రక్షించుకోవడానికి ఒక మార్గంగా పనిచేస్తారు. దేవుడిచ్చిన బహుమానం తల్లిదండ్రులకి యొక్క రక్షణగా. గట్టిగా ఆమె చెప్పాలి. యోహాను జన్మదినం గురించి ఏమని చెప్పబడిన అతని తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు తిప్పును అని రాయబడింది. లూకాసు వార్త 1వ అధ్యాయం.
అంటే అది చూడండి, పిల్లలు అనేది ఎలా తిప్పబడతారంటే, ఇప్పుడు చూడండి ఆ లేమి, ఆ ఓటమి, ఆ దుఃఖం, ఆ వేదనంతా తీసివేయబడింది జకరియా ఎలిజబెత్ జీవితాలు. వృద్ధాప్య కాలంలోనైనా సరే, అబ్రహాం షారాకైనా సరే. అలాగే ఆ ఓటమి అనేది ఇక జీవితంలో తలవంపులుగా లేకుండా చేయడం అన్నమాట. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు, మంత్ర విద్యాత్మ నుంచి ఆవరించబడిన తల్లిదండ్రులకి పిల్లల జీవితాన్ని తలవంపులుగా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ క్రియల ద్వారా. అలాగే ఇంకా మనం చూడొచ్చు, ద్వారంలో ఉన్న శత్రువుల నుండి వారికి అండగా నిలుస్తారు. దేవుడు అందుకే బలవంతుని చేతుల్లో బాణాలుగా చేయడం జరిగింది. ద్వారంలో ఉన్న శత్రువుల నుంచి అండగా నిలిచే ఒక బాణాలుగా ఇచ్చాడు అనమాట దేవుడు బిడ్డని. గట్టిగా ఆమె ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు వీళ్ళే శత్రువులుగా నడుచుకుంటారు పిల్లల జీవితాల్లో తల్లిదండ్రులే. హల్లెలూయా. ముఖ్యంగా వారి తల్లిదండ్రులు తాము చూసుకోలేని జీవిత దశలోకి ప్రవేశించినప్పుడు వారి తల్లిదండ్రులపై దాడి చేసి లేదా హాని చేసే లేదా ప్రయోజనం పొందే వారిని వారు తప్పించుకుంటారు. హల్లెలూయా. పిల్లలు బలహీనంగా మరియు ఉన్నప్పుడు మరియు వారి ఆరోగ్యం విఫలమైనప్పుడు వారి తల్లిదండ్రులకు బలం మరియు సదుపాయం మరియు రక్షణ యొక్క టవర్లుగా ఉంటారన్నమాట. గట్టిగా ఆమె చెప్తాం అన్ని విషయాల్లో. నిజంగా దేవుని ప్రేమతో, దేవుని భయంతో, దేవుని వాక్కుతో, దేవుని సన్నిధితో మన పిల్లల్ని మనం పెంచగలిగితే ఏ విధమైన దేవుని ప్రేమను వాళ్ళ నుండి కనపరచాలో దేవుడు ఆ ప్రేమను మనకి 100% ఇస్తాడు. అందులో మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. అసలు మనకు అలాంటి ప్రేమ దొరుకుద్దా లేదా అన్న సందేహం కూడా పడాల్సింది. మనం కనుక ఆ ప్రేమను వ్యక్తపరచగలిగితే, చూపించగలిగితే. హల్లెలూయా. కానీ మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడిన తల్లిదండ్రులు ప్రేమ అనే పదమే పిల్లల దగ్గర చూపించారనమాట. ఎప్పుడు చూసినా విసురుకోవడం, కసురుకోవడం, కొట్టడం, ఈ జీవితాన్ని మోయలేక ఈదలేక గట్టిగా ఆమె. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ తల్లిదండ్రులు బలహీనంగా ఉన్న సమయంలో వీళ్ళు బలంగా నిలబడతారనమాట. ఈ పిల్లలు అనేది దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు మనం చూడొచ్చు. అనేక మంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని వారి చేతులతో వారే బలహీనంగా శారీరకంగా చేస్తున్నారు, మానసికంగా చేస్తున్నారు, అన్ని విషయాల్లో చేస్తారు తల్లిదండ్రులు మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడతారు. హల్లెలూయా. అలాగే మనం ఇంకా చూడొచ్చు, వృద్ధాప్యంలో మీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకున్న మీరు కొందరికి చూడండి, మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. అందులో తేడా అనేది గట్టిగా ఆమె చూద్దాం. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పిల్లల జీవితాల్లో కూడా మనం ఆ పెంపక వాతావరణాన్ని చూపించాలి. ఈ మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడిన తల్లిదండ్రులు వేరే తల్లిదండ్రులకి ఏంటి అంటారు? ఆ పిల్లల ముందే. హల్లెలూయా. ఆ పిల్లల ముందే, వారి కన్న పిల్లల ముందే రేపొద్దున మరి అదే విత్తనం పోయాల్సి వస్తుంది. ఆమె వారి కళ్ళ ముందే వారి తల్లిదండ్రులని నీ తల్లిదండ్రులను గెంటేస్తే రేపొద్దున ఇదే తేడా ఉండదు. సేమ్ ఇదే ఇన్సిడెంట్ రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అన్ని పరిస్థితులు అనుకూలపరచబడిన తర్వాత ఇదే జరిగింది. హల్లెలూయా. ఎన్ని చేసినా జరిగేది అదే. ఎందుకంటే ఆల్రెడీ తప్పు చేసేసారు అక్కడ. మరలా ఆ తప్పు ఆ పిల్లల ముందే జరిగింది. నువ్వు పిల్లల ముందే తల్లిదండ్రులకి ఏంటేయడం, రేపొద్దున అదే జరిగింది. దేవుని ప్రేమ లేదు, దేవుని యొక్క దయ చూపించేట్లా. సో ఈ పిల్లలకు కూడా సో ఇదేనేమో లైఫ్ అంటే, ఇలాగే చేయాలేమో, మన పేరెంట్స్ ఇదే కదా మనకి నేర్పిస్తుంది, సో మనం కూడా ఇదే చేద్దామని అదే చేస్తాం. గ్యారంటీగా అదే చేస్తాం. ఎందుకంటే అదే నేర్పించడం జరుగుతుంది కాబట్టి. లేదు కుదరదంటే కుదరదు, అది జరగదు, ఇది జరగదు అనుకోవడం అసంభవం. ఇది ఏ రోజుకైనా ఆ విత్తనం కొయ్యాల్సింది. గట్టిగా ఆమెచ్చు. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు ఇలా బిహేవ్ చేస్తూ ఉండి వాళ్ళ తల్లిదండ్రులని గెంటేయడం, మమ్మల్ని మాత్రం మా పిల్లలు ఎలా చూస్తారు? హల్లెలూయా. గట్టిగా ఆమెచ్చు. మంత్ర విద్య ఆత్మల క్రియల చేత ఆవరించబడిన వాళ్ళు ఇలాంటి స్వార్థపూరితమైన కోరికలు అన్నమాట ఇవ్వాలి. హల్లెలూయా. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా అక్కడ మనం చూడొచ్చు ఆ మాటల్లో కొన్ని ఇంకా సత్యాలు కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడంటే, వారి అమ్మా నాన్నలు రక్షించినటువంటి వారుగా ఈ పిల్లల్ని దేవుడు ఇవ్వడం జరిగింది. గట్టిగా ఆమె చూద్దాం. హల్లెలూయా. మనం మన తల్లిదండ్రులు రక్షిస్తే మన బిడ్డలకి అదే విధమైనటువంటి కృప ఉంటుంది. దేవుని నామమున. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే వారు తల్లిదండ్రుల కోసం
మంచి చేయడానికి పోరాడిన వాళ్ళు, తల్లిదండ్రుల కోసం మంచి చేయడానికి సహాయపడిన వాళ్ళు, తల్లిదండ్రుల కోసం ఎవరైతే అక్కడ ఒక యోధుడిగా నిలబడి ఉన్నారో తల్లిదండ్రుల కోసం బాణాలలాగా, అలాగే యోధుడి చేతిలో బాణాలు అంటే బలవంతుడి చేతిలో బాణాలలాగా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రుల జీవితాల్లో, అలాగే పిల్లలు కూడా వారి పిల్లలు కూడా అదే విధంగా బాణాల్లా ఉంటారు. హల్లెలూయా. మన పిల్లలు కూడా యవ్వన కాలంలో పుట్టినటువంటి వారి బలవంతుని చేతిలో బాణాలలాగా మంత్ర విద్య ఆత్మల క్రియల చేత నడిపించబడే తల్లిదండ్రులకి వారి పిల్లల్ని వీరు ఏమాత్రం బాణాల్లా ఉపయోగించడం అనేది చేయరు. గట్టిగా ఆమెంచు. పిల్లలు ఒక బహుమానం కానీ ఒక భారం కాదనేది ఇక్కడ గమనించాలి తల్లిదండ్రులు. హల్లెలూయా. అలాగే దేవుడు మాట్లాడాడు 5వ వచనంలో, వారితో తన అంబుల పొది నింపుకునేవాడు ధన్యుడు, అటు వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు అని. గట్టిగా ఆమెంచు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఏమి పొందుతారో ఇక్కడ చెబుతున్నాడు. హల్లెలూయా. ధన్యుడు అని మాట్లాడుతున్నాడు. తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు అని. ఆమె పిల్లలు ఉన్నప్పుడు ఆశీర్వాదం ఉంటది. అక్కడ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులకి ఆశీర్వాదం విలువ తెలియదు. గట్టిగా ఆమె చెప్తాం. మనకు పిల్లలు ఉన్నప్పుడు ఆశీర్వాదం విలువ మనకి తెలుస్తుంది. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ధన్యులు. కానీ ఈరోజు చాలా మంది మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులకి ధన్యత తెలియట్లేదు. ఈ పిల్లల్ని ఎంతసేపు ఇంట్లో బయటికి పంపించేద్దామా, అక్కడ పంపించేద్దాం, ఇక్కడ పంపించేద్దాం. మంత్ర విద్య ఆత్మలు ఇలా పరిగెత్తిస్తున్నాయి అన్నమాట. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. మనకి దేవుడు పిల్లల్ని బలవంతుని చేతిలో బాణాలు ఇవ్వడం అంటే, అంబులతో నింపుకోవడం అంటే అది ఆశీర్వాదం, శాపం లేని జీవితం. గట్టిగా ఆలోచించు. హల్లెలూయా. ధన్యుడు అనే పదానికి అక్షరాల సంతోషంగా ఉన్న జీవితం అన్నమాట. పరిపూర్ణమైన సంతోషం, పిల్లలను కలిగి ఉన్న జీవితం సంతోషం. కానీ చాలా మంది తల్లిదండ్రులు మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడిన తల్లిదండ్రులకి ఈ సంతోషం తెలియట్లే. చాలా మంది అనుభవించడానికి ఏవో వేరే సంతోషాలు వెతుక్కున్నారు వాళ్ళు. గట్టిగా ఆమెంచుకుంటాం. హల్లెలూయా. అలాగే దేవుడు ఏమని చెబుతున్నాడంటే, ఇక్కడ మనం సంతోషంగా ఉన్నవారు అక్కడ పిల్లలు ఒక వరంగా, ఒక బహుమానిగా మనకి దేవుడు ఒక ఆనందంగా, ఒక ఆశీర్వాదంగా మన జీవితాల్లోకి ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా మంది మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులకి పిల్లలు ఒక ఆశీర్వాదంగా కనబడతారు, ఆనందంగా కనబడతారు, సంతోషంగా కనబడతారు. వీరి సంతోషాలు, వీరి ఆనందాలు వేటిలోనో ఉన్నాయి, పిల్లల్లో కనబడే పిల్లల్లో. గట్టిగా ఆమెంచు. హల్లెలూయా. మనం చూసినట్లయితే మన పిల్లల జీవితాల్లో తరచుగా వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు, వాళ్ళు చదువుతున్నప్పుడు, వాళ్ళతో ఫ్యామిలీలో ఒక రకమైన సందడి ఉంటుంది పిల్లలు ఉంటే. కానీ చాలామంది మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడిన తల్లిదండ్రులు పిల్లలు ఉండి ఇంట్లో సైలెంట్గా ఉండాలని కోరుకుంటారు. ఇది జరగని పని. అది పిల్లలు ఉన్నారంటే ఆటలు ఆడటం జరుగుతుంది, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి సందడిగా జరుగుతుంది. ఈ సందడి ఇష్టపడతారు. చాలామందికి ఇది సందడిగా లేదు, గోలగా అనిపిస్తుంది. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులకి క్వైట్ సైలెంట్, చాలా శబ్దంగా నిశ్శబ్దంగా ఉంటారు. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి తల్లిదండ్రుల కుటుంబాలు అసలు ఏమి వాళ్ళు మాట్లాడడం కానీ ఏం జరగకూడదు, ఒక జైల్లో ఉన్నట్టుగా పెంచాలి. ఇది మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి పరిస్థితి. హల్లెలూయా. చాలా మంది ఇప్పుడు పరిస్థితుల్లో మనం చూడొచ్చు అన్నమాట. హల్లెలూయా. పాలు తాగి పసిపిల్లలనే కొడుతున్నారు. ఆ ఏడుపు తట్టుకోలేక, ఆ ఏడుపు వినలేక, ఆ ఏడుపు ఆపలేక. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లి ఓపిక లేని జీవితానికి వివాహాలు, పిల్లలు అనవసరం. గట్టిగా ఆవించడం, వాళ్ళు శిక్షించే హక్కు ఏ తల్లిదండ్రులకి లేదు. గట్టిగా ఆవించుకుంటాం. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఈ మంత్ర విద్య ఆత్మలు. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం ఇంకా అర్థం చేసుకున్నట్లయితే హల్లెలూయా, చాలా మంది పిల్లల ద్వారా కుటుంబాలు ధన్యంగా ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. బలవంతుడి చేతిలో బాణాలు వంటి వారిని చెప్పడమే కాకుండా అంబులతో నింపుకుని వాడు ధన్యుడు. అటు వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాళ్ళు ఏం చేస్తారంట, బాధిస్తారని రాయబడింది. గట్టిగా మంచు అంటే బాణాలు పట్టుకునేది ఆ అంబు అనేది పూర్తి, ఆ అంబు ఉన్న మనిషి చాలా ధన్యుడు. మరో మాటలో చెప్పాలంటే జీవిత యుద్ధంలో ఒక యోధుడికి, ఒక బలవంతుడికి ఎన్ని ఎక్కువ బాణాలు ఉంటే అంత మంచిది. గట్టిగా మంచిది. సో ఇది ఖచ్చితంగా చాలామంది పిల్లల్ని కలిగి ఉండడం, మరి ఆ గురించి చెప్పడం మాట అనమాట. గట్టిగా మంచి మనకు ఎంతమంది ఉండాలో బైబిల్ మనకు చెప్పదు. హల్లెలూయా.
అయితే పూర్తి అంబు కలిగి ఉండడంలో ఆశీర్వాదం మరియు ఆనందం ఉందని మాత్రం చెబుతుంది. హల్లెలూయా. సో దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. సో ఏది ఏమైనా లేఖనం ప్రకారం పిల్లల్ని మరొకసారి దేవుడు మాట్లాడుతున్నాడు. బరువుగా భారంగా కాకుండా ఆశీర్వాదకరంగా బహుమతిగా మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి వారసత్వంగా స్వాస్యంగా బాణంగా మనం స్వీకరించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు వారిని రక్షించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడని వారిగా ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ రాత్రి కాలసిన దేవుడు మాట్లాడదాం. మనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి, పోషించుకోవాలి, అన్ని విధాలుగా చూసుకోవాలి. హల్లెలూయా. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏ రీతిలో కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు ఈ మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడిన తల్లిదండ్రుల నుంచి జరగకూడదు. ఆ ఆత్మక్రియలు నాశనం చేయబడాలి. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి పిల్లలు బహుమతులుగా వచ్చిన వాళ్ళని వరంగా భావించకుండా మరి వారి జీవితాలకి బరువుగా భారంగా కలిగించేది ఏది కూడా విమర్శించే విధంగా మాట్లాడడం, శపించే మాటలు మాట్లాడడం, అలాగే వారిని కొట్టడం, అనేక రకాలకి హింసించడం, ఏ రీతిలో కూడా ఇలాంటివి చేయకూడదు. ఆమె చూద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ఆ బహుమానాన్ని కాపాడుకోండి. యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు ఏ విధంగా మనకి ఈ లోకానికి ఇవ్వడం జరిగిందో. హల్లెలూయా. ఆయన మన కోసం జీవించాడు, మన కోసం మరణించాడు, మన కోసం తిరిగి పునరుద్ధరణ లేచాడు, మన కోసం మరలా తిరిగి రాబోతున్నాడు అనే సత్యాన్ని గుర్తెరిగి హల్లెలూయా ఆయన తన కుమారుని భారంగా ఉండడానికి కాదు, మన పాపం మరియు అపరాధ భారాన్ని సిలువకు మోయడానికి పంపాడు తండ్రి అయిన దేవుడు. ఎందుకు పంపాడు? ఆయనకున్న ఒక్కగానొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు భారంగా కాదు, మన పాప భారాలు అపరాధ భారాలని ఆయన సిలువలో మోయడానికి పంపాడు. ఎవరు పంపుతారు? ఏ తండ్రి పంపుతాడు అలా బిడ్డని? హల్లెలూయా. అలాగే దేవునిపై తిరుగుబాటు యొక్క పరిణామాలను మనం అక్కడ చూడండి. ఆయన మీద వేయడం జరిగింది. తద్వారా ఆయన్ని విశ్వసించే వారందరూ దేవుని కుమారులు మరియు కుమార్తెలని పిలువబడతారని మనం దేవుని ఆశీర్వాదం పొందగలిగేలా యేసు మన భారాన్ని తీసుకున్నాడు. ఎవరు తీసుకుంటారు ఇలా? అలా యేసుక్రీస్తు ప్రభు తీసుకోవడం జరిగింది సిలువలో. హల్లెలూయా. దానికి ప్రతిస్పందనగా మనమేం చేయాలి? తండ్రి అయిన దేవుడు తన ఒక్కగానొక్క కుమారుడు మన కోసం ఈ విధంగా ఇచ్చి బలియాగంగా చేయబడి మన పాప శాపాలు తీసివేసి మనవే కదా బిడ్డల తరాలు అన్నివి కూడా ఆయన ఈరోజు మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచినందుకు మనం ప్రతిస్పందనగా ఏం చేయాలి? ఆయన తండ్రి తన ఒక్కగానొక్క కుమారుడు అలా ఇచ్చి మన జీవితాల్లో ఇలాంటి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చినప్పుడు మరి మనకి ఇవ్వబడిన బహుమానాలను మనం ఎలా చూసుకోవాలి? మనం ప్రతిస్పందనగా మన పిల్లల్ని దేవుని వరంలా బహుమానాలు భావించి దేవుని పిల్లలుగా వాళ్ళని తీర్చిదిద్దాలి. మనం దేవుని పిల్లలుగా జీవించాలి, మన బిడ్డలు దేవుని పిల్లలుగా పెంచాలి. అంతేగాని ఈ దురాత్మల చేత ఆవరించబడిన వారిగా జీవింపచేయకూడదు. పుట్టిన ప్రతి బిడ్డ యొక్క స్వాభావిక విలువను ప్రోత్సహించడానికి మనం చేయగలిగినంత క్రీస్తులు చేయగలగాలి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయాల్లో ఎన్నో ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి వారిని పెంచలేక రకరకాలుగా వారిని నానా చిత్రహింసలు చేస్తా బాధపడుతున్న వారికి ఈ రాత్రికాల శ్రమలో ఇలా చేసే ప్రతి బలవంతుడి క్రియలని కూడా దేవుడిచ్చిన బహుమానాన్ని ఆశీర్వాదకరంగా తలంచిన బలవంతుడి క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. దేవుడిచ్చినటువంటి సంతానాన్ని దేవుడిచ్చిన బహుమానంగా భావించి జీవించని కూడా చేస్తున్న బలవంతుడికి నిస్సత్తు చేయబడును గాక. ఆదికాండంలో 33వ అధ్యాయంలో 5వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటని మనం చూద్దాం. ఆదికాండం 33:5. 33వ అధ్యాయం 5ను మనం చదువుతాం. ఏమని రాయబడిందంటే అక్కడ ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాడు. సంతానాన్ని యాకోబుకి విస్తరించిన సంతానాన్ని గురించి ఏశావు అడిగినప్పుడు వీళ్ళందరూ ఎవరు నీకేమవుతారని అడిగినప్పుడు వీళ్ళందరినీ దేవుడు నాకు ఇచ్చాడు సంతానంగా అని చెప్తున్నాడు. 2 భార్యలు దాసదాసీల ద్వారా పుట్టిన 12 మంది సంతానాన్ని దేవుడు నాకు ఇచ్చాడన్న మాట చూడండి, ఎంత హైలైట్, ఎంత ఆశీర్వాదకరంగా ఉంది. బిడ్డల్ని దేవుడు ఇవ్వడమే ఎక్కడైనా చూడండి, ఏ ప్రాంతంలో, అది దేవుడు నమ్మిన వ్యక్తి కావచ్చు, నమ్మని వ్యక్తి కావచ్చు, అది లోకంలో ఎవరైనా సరే దేవుడి బహుమానం గర్భఫలం, దేవుడి బహుమానం. సో ఆ బహుమానాన్ని మనం దేవుని మహిమకరంగా పెంచాలి. దేవుడికి
ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనం భద్రపరుచుకుని మనం జీవితాల్లో చూసుకోవాలి. ఆదికాండం 48:9 కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా పరిశుద్ధ ఆత్మీయుడు మనకు ఒక వచనాన్ని తెలియజేస్తుంది. 48:9 ఆ వచనాన్ని మనం చదువుదాం. ఏమని రాబడిందంటే, యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించునని తన తండ్రితో చెప్పాను. అందుకతడు నేను వారిని దీవించడానికి నా దగ్గరకు వారిని తీసుకుని రామని యోసేపు తండ్రి అయినటువంటి యాకోబుతో చెబుతున్నాడు. వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించను. ఎవరు అనుగ్రహించారని చెప్తున్నాడు యోసేపు? దేవుడు నాకు అనుగ్రహించాడు. ఐగుప్తుడు గట్టిగా ఆమె మన షేఫర్. సో దేవుడు అనుగ్రహించారు అన్న మాట యాకోబు చెబుతున్నాడు. దేవుడు నాకు ఈ దేశంలో అనుగ్రహించిన కుమారులని యోసేపు చెప్తున్నాడు. వారు వారి పిల్లల్ని ఎంత బహుమానంగా, ఎంత వరాలుగా, ఎంత బాణాలుగా, ఎంత స్వాస్యాలుగా చూశారు. మనం నేర్చుకోవాల్సిన సత్యాలు బైబిల్ ద్వారా ఈ మన బిడ్డల జీవితాలు ఎలా చూసుకోవాలనేది యెహోషువ గ్రంథం 24:3 కూడా చదువు. యెహోషువ గ్రంథంలో 24:3 ఇక్కడ మనం చదవచ్చు. 3 అయితే నేను 10 నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కనాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకునిచ్చి తిని. దేవుడే చెబుతున్నాడు, సంతానాన్ని అబ్రహాంకి విస్తరింపజేసి ఇస్సాకునిచ్చి. గట్టిగా ఆమె చూద్దాం. ఏ సంతానాన్ని విస్తరింపజేసేవాడు దేవుడే. దేవనామానికి మహిమ కలుగునుగాక. కీర్తనలు 113 కీర్తనలో 9వ వచనం కూడా చదువు. 113 ఈ వచనంలో ఏమని రాయబడిందండి? ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయను, యెహోవాను స్తుతించును. సంతతి లేని వారిని సంతతి గల ఇల్లాలుగా, కుమారులు గల సంతోషం గల తల్లిగా దేవుడు చేయగలడు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ అలా గర్భఫలాలు లేక కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నట్టయితే నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సంతు లేని దాన్ని ఇల్లాలిగా, కుమారులు గల సంతోషంగా తల్లి చేయునుగా. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఆటగాపరిచే మంత్ర విద్య ఆత్మలు, చతురంగ ఆత్మలు, చాతుకుడు ఆత్మలు యేసుక్రీస్తు నామములో నాశనం చేయబడతాయి. ఇంకో మాట మనం చూడొచ్చు. యెషయా గ్రంథంలో 8:18 రాయబడి ఉంది. పిల్లల్ని ఎలా చేసి ఉన్నాడో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. 8:18 ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వాళ్ళని సూచనలుగాను మహత్కార్యములుగాను అలాగే ఇజ్రాయెల్ మధ్య ఉన్నామంటున్నాడు. దేవుడు మనకి బిడ్డల్ని సూచనలుగా మహత్కార్యాలుగా ఇచ్చాడు. గట్టిగా ఆమె దేవుని ఈ మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రుల బిడ్డల మీద కర్కసత్వం నల్లగక్కేలాగా, ప్రేమ, ఆప్యాయత, కరుణ, జాలి, దయ లేకుండా ప్రవర్తించేలా చేసి మంత్రి విద్య ఆత్మల క్రియలు దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల, సేవకుల, విశ్వాసాలు, సమాజాల్లో తల్లిదండ్రులు ఈ మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు పిల్లల్ని ఒక బహుమతిగా చూడకుండా భారంగా చూసేలా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు ఏ తల్లిదండ్రులు ఏర్పడి చేస్తారు. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నారు. ఈ మంత్రి విద్య ఆత్మల చేత పిల్లల్ని ప్రేమించకుండా వారిని కొట్టి అనేక రకాల చిత్రహింసలు చేసి దేవుని వరంగా, దేవుని బహుమానంగా, దేవుని శ్వాసంగా, దేవుని బాణంగా చూడకుండా చేస్తున్న తల్లిదండ్రులు ఏర్పడి చేసే మంత్రి విద్య ఆత్మల క్రియ నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. అనేక మంది తల్లిదండ్రులు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా పిల్లల జీవితాల్లో థ్యాంక్ యూ లార్డ్. రికలమా సదద రికిరమా సదద రొకరబో. థ్యాంక్ యూ లార్డ్. వారికి ఈ జీవితాల్లో అనేక ఆర్థికంగా అనేక రకాలుగా వారి స్వార్థ కారణాల ద్వారా అడ్డంకిగా పిల్లల్ని భావించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏ తల్లిదండ్రుల జీవితాలు ఏర్పడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలు నిస్తత్తు చేయబడును గాక, నిర్వీర్యం చేయబడును గాక, నాశనం చేయబడును గాక. థ్యాంక్ యూ జీసస్. మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ తల్లిదండ్రుల్లో పిల్లల జీవితాల్లో నా తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదకరంగా ఇచ్చిన కృపను వారు తెలుసుకోకుండా భావించకుండా, మీ ఆశీర్వాదకరంగా భావించకుండా వారిని హింసించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు, దూషించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు, శపించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏ తల్లిదండ్రులు ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా ఏర్పడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా
సమూల ధ్వంసం చేయబడిన గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ రాత్రి కాలసిన మంత్రి విద్య ఆత్మల ద్వారా చేతబడి చెలంగి మంత్రి శక్తి ప్రభావాల ద్వారా ఎంతమంది తల్లిదండ్రుల జీవితాల్లో పిల్లల జీవితాల్లో నిజమైన ఆశీర్వాదాలు అనుభవించి పిల్లల జీవితాల్లో నీ పిల్లల్ని దేవుడు నిజమైన ఆశీర్వాదాలుగా పరిపూర్ణమైన ఆశీర్వాదకరంగా సంతోషంగా ఇచ్చారన్న సత్యాన్ని గ్రహించనీయకుండా వారిని థ్యాంక్ యూ లార్డ్ ప్రేమించకుండా వారిని బాధ్యతల్ని స్వీకరించకుండా వారిని పోషించకుండా వారి అవసరతలు కూతురు తీర్చబడనీయకుండా నిర్లక్ష్యంగా వదిలేసేలా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా ఏ తల్లిదండ్రులు ఏర్పడి చేస్తున్నా శక్తి గల వాక్యం ద్వారా వారి బలిపీఠ పగలగొడుతున్న బిర్రగొడుతున్న నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలశంలో మంత్రి విద్య ఆత్మల ద్వారా తల్లిదండ్రుల జీవితాల్లో పిల్లల్ని బరువుగా భావించి ఇతరుల మీద నెట్టివేసేలాగా బరువు ఇతరుల మీద దించుకునేలా చేసేలా బాధ్యతాయుతంగా పిల్లల్ని చూసుకొని కూడా పోషించని కూడా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలని కూడా శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడిన గాక. మంత్రి విద్య ఆత్మ ద్వారా తల్లిదండ్రుల ఆస్తుల గురించి అంతస్తుల గురించి ధన వ్యామోహాల ద్వారా పిల్లల్ని కాదనుకునేలా చేసుకునేలా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలని కూడా శక్తి గల వాక్యం ద్వారా నిస్సత్వం చేస్తున్న నిర్వీర్యం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా తల్లిదండ్రుల్లో థ్యాంక్ యూ లార్డ్ పిల్లల్ని కేవలం వారసత్వానికి మాత్రమే పేరు చెప్పుకుని ఇంటికి పేరు చెప్పుకునే వారసులుగా మాత్రమే చూసేలాగా వారికి సహాయపడే పనువారుగా చూసేలా థ్యాంక్ యూ లార్డ్ ఏదో ఒక థ్యాంక్ యూ లార్డ్ స్వార్థపూరితమైన కారణాల చేత చూసేలా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు ఏ తల్లిదండ్రులు ఏర్పాటు చేస్తున్నారు శక్తిగల వాక్యం ద్వారా వారి క్రియలని నాశనం చేస్తున్న నిర్వీర్యం చేస్తున్న లయపరుస్తున్న థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలసిన మంత్రి విద్య ఆత్మల ద్వారా ఆవరించబడిన తల్లిదండ్రులు పిల్లల జీవితాల్లో తండ్రి పిల్లల్ని దేవుడిచ్చిన బహుమానాలుగా దేవుడిచ్చిన స్వాస్థ్యాలుగా దేవుడిచ్చినటువంటి థ్యాంక్ యూ బాణాలుగా కీర్తన 127 కీర్తన 3-5 వచనాల ప్రకారం స్వీకరించుకున్న ఆటంకపరిచే మంత్రి విద్య ఆత్మల క్రియలని కూడా శక్తిగా వాక్యం ద్వారా న్యాయపరచబడిన కాక నాశనం చేయబడిన కాక నిర్వీరించబడిన కాక థ్యాంక్ యూ మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు పిల్లల జీవితాల్లో సరైనటువంటి కనీస ఆహార పోషణ అవసరతలు కూడా తీర్చబడనీయకుండా బరువుగా చూసేలా భారంగా చూసుకునేలా భారంగా భావించేలా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలను కూడా ఆశీర్వాదంగా చూడని కూడా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలను కూడా శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. ఈ రాత్రి కాలసని మంత్రి విద్య ఆత్మల ద్వారా తల్లిదండ్రులనైనా బిడ్డల జీవితాల్లో నాయన బిడ్డల ప్రేమ కనపరచబడకుండా కర్కసత్వం వెళ్ళగక్కేలా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలని కూడా శక్తి గల వాక్యం ద్వారా ధ్వంసం చేయబడిన గాక. ఈ రాత్రి కాలసని మంత్రి విద్య ఆత్మల ద్వారా తల్లిదండ్రులు ఏర్పడి చేసేటటువంటి ఈ మంత్రి విద్య ఆత్మల క్రియలు నిస్సత్తు చేయబడిన కాక. థ్యాంక్ యూ లార్డ్. మా సరిహద్దుల్లో పొలిమేరల పిల్లల జీవితాల్లో ఎక్కడ కుటుంబాల సంఘాలు ఏర్పాటు చేయకుండా అయా ఇదిగో నా తండ్రి ఈ మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రుల ప్రభావాలు ఎక్కడ లేకుండా పిల్లల జీవితాల్లో లేకుండా ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల్లో పొలిమేరల సరిహద్దులు ఏర్పాటు చేసుకున్న నేసుక్రీస్తు రక్తం పొలిమేర సరిహద్దులు విడిచిపెట్టి అరణ్యాల ఎక్కడాలకి ఆజ్ఞాపిస్తున్నా పారద్రోలుతున్నాను నేసుక్రీస్తున్నాము మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గురిపేల రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత దేవుని రక్తం చేత కంచి వేస్తున్నా. నీ అగ్ని కంచెల ప్రకారంగా జకర్యా 2:5 ప్రకారం విడుదల చేస్తున్నా. పరలోక సైన్య సమూహాన్ని హెబ్రీ పత్రిక పెద్దల ప్రకారం యేసుక్రీస్తు నంబర్ విడుదల చేస్తున్నా. నీ కృపలో భద్రపరుస్తున్నాయి. సన్నిధి ప్రాసం నిండాలు విడుదల చేస్తున్నాయి. అభిషేకాన్ని నిండాలు విడుదల చేస్తున్నా. పరిశుద్ధ ఆత్మ రాత్రి కాలసం ఆత్మీయ ప్రార్థన గొప్ప విడుదల కార్యాలు మంత్రి విద్య ఆత్మల చేతనైనా పిల్లల్ని థ్యాంక్ యూ లార్డ్ శ్వాసాలుగా బహుమానాలుగా స్వీకరించని కూడా బాణాలుగా స్వీకరించని కూడా చేసి ఆ మంత్రి విద్య ఆత్మల క్రియలు పూర్తిగా నిస్సత్వం చేసినందుకే నిర్వీర్యం చేసినందుకే నాశనం చేసినందుకే పిల్లల్ని నాయన భారంగా చూసి ఆత్మల క్రియలు పూర్తిగా నిస్సత్వం చేసినందుకే నీకు వందన. అయా ఎంతమంది పిల్లలు వారి తల్లిదండ్రుల నుంచి పోషణ అందక ఆదరణ అందక ప్రేమ అందక ఎంతమంది పిల్లలు అలమటిస్తున్న రాత్రి కాలంలో ఆ బంధకాలు ఇవి చేతబడి ఆత్మల క్రియలని పూర్తిగా తెగిపోవాలి. ఏసునంలో ఆ బంధకాలు తెంచివేసిన కట్లు తెంచివేసిన 1:13 ప్రకారం ఆ బిడ్డల అవసరం కొదువులని తీర్చబడిన కాక ప్రేమాప్యత అనురాగాలు ఆ తల్లిదండ్రుల నుంచి వారికి అందజేయబడిన కాక. థ్యాంక్ యూ లార్డ్. ఒక బరువు భారంగా కాకుండా ఒక ఆశీర్వాదకరంగా వారు తీసుకుందరు కాక వారి బిడ్డలు ఏసునామలో ఈ రాత్రి కాల్సినటువంటి కృప చేత తల్లిదండ్రుల పరిస్థితులు నదల నేసుక్రీస్తు నామం పేర నదల నేసుక్రీస్తు రక్తం చేత ఏసునామలు విడుదల చేసిన బంధకాలు తెంచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఆ కాడులు విర్రగొడుతున్నాను తండ్రి. వారి భవిష్యత్తు గురించి చింతలని వేరుతో సహా 21:10 పెళ్ళగిస్తున్నాను విర్రగొడుతున్నా నాశనం చేస్తున్నాను తండ్రి. నీ చేతికి అప్పగించి నీ వైపు చూస్తూ నీ కృపలో ఎదిగే బిడ్డలుగా యేసుక్రీస్తున్నాము అటు తల్లిదండ్రులు బిడ్డలను కూడా మీ రక్త కొట్ల భద్రపరుస్తూ అయా యేసునామం
మూలం నాయన మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మీ చేతులు కాపుకేస్తుంది. మీకు ఇష్టమైన తల్లిదండ్రులుగా నాయన, మీరు కోరుకున్న తల్లిదండ్రులుగా నాయన, మీరు ఇచ్చిన బహుమానాన్ని నాయన కాపాడుకుని నాయన సంరక్షించుకునే తల్లిదండ్రులుగా మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధానం బట్టి, మీ కృపలో భద్రపరిచి మీ దైవాలను నడిపిస్తున్న విధానం బట్టి మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తులు ప్రతి తల్లిదండ్రుల ద్వారా అయా మీ కృపను నాయన విస్తరింపజేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి ఒక్క బిడ్డలో నీ కాపుదలను బట్టి నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, అయా మా జీవితాల్లో మా బిడ్డల జీవితాల్లో అందరి జీవితాలు ఇచ్చిన కాపుదలకై అయా నీ కృపకై నీ దయకే లెక్కించలేని కృతజ్ఞతాస్తులు ఆత్మీయ శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కుటుంబపరంగా బిడ్డల పరంగా చదువుల పరంగా ఉద్యోగాల పరంగా వివాహాల పరంగా మా దైవ సొంత మందల వివాహాల పరంగా గర్భఫలాలు అన్నింటిలో కూడా మీ ఆశీర్వాదాలు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి మీరు ఇచ్చిన వాటిని నుంచి లోపరుచుకునే కృపల అధికారం 1:28 ప్రకారం మీరు దయచేసినందుకే మీ పోలికల్లో మీ స్వరూపంలో చేసిన విధానం బట్టి మమ్మల్ని బిడ్డలు మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వాక్యం అంతటిని బట్టి నాయన ఇదిగో నీకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ అయా మీ రూపంలో మీ స్వరూపంలో నడిపిస్తున్నాం. అయా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ చేస్తున్నాము. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమె ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవునామని మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడితే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరం ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.